రీటైల్ చాలా పెద్ద ఇంకా. సో, మీరు కరెక్ట్‌గా ప్రాపర్‌గా ఈ సెషన్‌ని అర్థం చేసుకుంటే, మీకు 100% చెప్తున్నాను. ఈరోజు మీకొక బల్బ్ ఎలుగుతుంది బ్రెయిన్‌లో. హ్మ్. బల్బ్ ఎలుగుతుంది. ఎవరైతే వాళ్ళ లైఫ్‌లో బెటర్ లీడ్స్ చేద్దామనుకుంటున్నారో, బెటర్ వేలోకెళ్దాం అనుకుంటున్నారో, గొప్ప స్థాయికి వెళ్దాం అనుకుంటున్నారో, ఈ సెషన్ మీకు హెల్ప్ అవుతది. ఈ సెషన్ మీకు హెల్ప్ అవుతది. ఈరోజు నేను చెప్పే ప్రతి పాయింట్ గూడా ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ కెన్ ఇంప్లిమెంట్. అందరూ ఇంప్లిమెంట్ చేయగలుగుతారు. సింపుల్ గేమ్. సో, అందుకని నేను మరలా మీ అందరిని రిక్వెస్ట్ చేస్తున్నాను. దయచేసి మీ అందరి టీమ్ మెంబర్స్‌ని మరలా ఒక్కసారి మెసేజ్ ద్వారానో, కాల్ ద్వారానో 50 సెకండ్స్ టైమ్ తీసుకొని ఇన్వైట్ చేయండి. అండ్ అలాగే వెరీ ఇంపార్టెంట్ థింగ్. సో, ఐ వాంట్ టు సీ ఆల్ అవర్ వీఐపీ లీడర్స్ ఫ్రమ్ తెలుగు. వీఐపీ లీడర్స్. వారందరూ గూడా దయచేసి స్క్రీన్ ఆన్ చేసి నాకు కనపడండి. స్క్రీన్ ఆఫ్ చేసి ఉండొద్దు. దయచేసి వారందరూ గూడా అండ్ అలాగే మాస్టర్స్ లీడర్స్, కంపెనీ మాస్టర్స్ లీడర్స్ వారందరూ గూడా వీడియో ఆన్ చేసి కూర్చోండి. మీరు ఇన్‌స్పైర్ చేయాలి. ఫ్రంట్ లైన్‌లో ఉండి మీరు ఇన్‌స్పైర్ చేయాలి టీమ్‌ని. ఒక ప్రోగ్రామ్ ఉంది అంటే అది స్పీకర్ మాత్రమే రెస్పాన్సిబిలిటీ కాదు. ప్రతి లీడర్ రెస్పాన్సిబిలిటీ. సో, మీరు కనిపించకపోతే మీ టీమ్ కనిపించదు. దయచేసి అర్థం చేసుకోండి. అండ్ ఆల్సో కెప్టెన్స్. వేర్ ఈస్ కెప్టెన్ లీడర్స్? తప్పనిసరిగా వారందరూ గూడా స్క్రీన్ ఆన్ చేయండి. అండ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ ఫ్రమ్ ఎక్స్‌పర్ట్. సో, ఎవ్రీ లీడర్. సో, మీరు ఈ 40 మినిట్స్‌కి మీరు టైం కేటాయించండి. సో, మనం అందరం అనుకుంటాం శ్రద్ధగా వినే ప్రాసెస్‌లో ఒక్క పాయింట్ మన బ్రెయిన్‌కి వెళ్ళినా సరే, ఒక్క పాయింట్ మనకి ఐడియానిస్తది. ఆ ఒక్క ఐడియా చాలు జీవితం మార్చడానికి. సో, అలాంటి థింగ్ ఈరోజు మీ సెషన్‌లో మనం తెలుసుకోబోతున్నాం. సో, అందరూ స్క్రీన్ ఆన్ చేస్తారా? యాహ్! వెరీ గుడ్. సో, వితౌట్ డిలే విల్ స్టార్ట్ సెషన్. సో, గైస్ ఆహ్, వన్స్ అగైన్ అందరికి గుడ్ మార్నింగ్. అండ్ ఐ వాంట్ టు షో యువర్ ఎనర్జీ. మీ ఎనర్జీని నాకొక్కసారి చూపిస్తే విల్ బిగిన్ సెషన్. బట్ ఐ ఆల్వేస్ టెల్లింగ్ థట్ నేనెప్పుడు చెప్తూ ఉంటాను. సో, కొంచెం చిరుమందహాసం. మీ పెదాల మీద చిరునవ్వుని, స్మైలింగ్ ఫేస్‌ని దయచేసి మీరు చూయించండి. రైట్? అండ్ హియర్ వేర్ ఈస్ కాజా? వేర్ ఈస్ సలీం? హ్మ్. ఒక 1 వీక్ ఇన్‌కమ్ హోల్డ్ చేస్తే అప్పుడు దారికొస్తారు మీరంతా. నో రెస్పాన్సిబిలిటీ. ఆ! ఇఫ్ వి హోల్డ్ 1 వీక్ ఇన్‌కమ్, దెన్ యూ విల్ గెట్ ఇన్ ప్రాపర్ వే. హ్మ్. ఉన్నారా ఇక్కడ వీఐపీ లీడర్స్ అంతా? సో, వీఐపీ అంటే ద విక్టోస్ ఇంపాక్ట్ లీడర్స్. యూ హ్యావ్ టు బి ఇన్ ఫ్రంట్ రోల్. ఓకే. సో, గైస్ వితౌట్ డిలే విల్ స్టార్ట్ సెషన్. So, with your digital clap, with your digital response. So, let me share my PPT. Come on, guys, cheer up. ఒక్కసారి. వెరీ గుడ్. స్క్రీన్ అంతా ఫుల్ ఆఫ్ క్లాప్స్‌తో నిండిపోవాలి. వండర్‌ఫుల్. ఈరోజు నేను చెప్పే సెషన్ ప్రతి స్లైడ్‌ని బాగా అర్థం చేసుకొని వినండి. ఇక్కడ క్వెషన్ అండ్ ఆన్సర్స్ కొంచెం ఎక్కువుంటాయి. అండ్ ఈ క్వెషన్ అండ్ ఆన్సర్స్‌కి మీరు సమాధానం ఇవ్వగలుగుతారో చూద్దాం. రైట్? లెట్ మీ షేర్ మై పీపీటీ. సో, పీపీటీ కనపడుతుందా? Yes, sir. Yes, sir. Yeah. Thank you. See, today we talk about sales and market. How to develop our sales and market. ఎలా డెవలప్ చేసుకుందామో ఈరోజు చూద్దాం. సో, ద సింపుల్ గేమ్ మీరు అర్థం చేసుకుంటే మాత్రం ఈరోజు మీకు గొప్ప ఐడియా మీ బ్రెయిన్‌లోకి తట్టినట్టే. సో, నెక్స్ట్. సో, ఈ సేల్స్ అండ్ మార్కెటింగ్‌ని అందరూ చెప్పాలనుకుంటారు. అసలు సేల్స్ అండ్ మార్కెట్ డైరెక్ట్ సెల్లింగ్‌లో సేల్స్ అండ్ మార్కెట్ అంటే ఓన్లీ రిక్రూట్‌మెంట్. సో, రిక్రూట్‌మెంట్ మాత్రమే చేస్తారు. కానీ సేల్స్‌ని పక్కన పెడతారు. 90% రిక్రూట్ చేస్తారు. 10% సేల్స్ పెడతారు. కానీ మీరు ఉల్టా గనుక చేస్తే 50, 50 గనుక చేస్తే
మీ బిజినెస్‌లో రాకెట్ స్పీడ్ వస్తుంది. సో, ఆ రాకెట్ స్పీడ్‌ని మీరు ఎలా మెయింటైన్ చేయొచ్చో ఈరోజు మనం చూద్దాం. సీ గైస్, హియర్ వన్ క్వెషన్. మీరు బాగా అర్థం చేసుకోండి. ఈ బాక్స్‌లో పర్టిక్యులర్‌గా మీరు రైట్ సైడ్ చూస్తున్న బాక్స్‌లో హౌ మెనీ స్క్వేర్స్? ఎన్ని స్క్వేర్స్ ఉన్నాయో చెప్పగలుగుతారా? ఓ 30 సెకండ్ టైమ్ తీసుకోండి. మీకు ఎన్ని స్క్వేర్స్ ఉన్నాయని కనపడితే మీరు ఒకసారి ఆ చాట్ బాక్స్‌లో నంబర్ ఇవ్వండి. ఎన్ని స్క్వేర్స్ ఉన్నాయని అనుకుంటున్నారు? కనబడుతుంది గదా బాక్సు? ఆ బాక్స్‌లో ఎన్ని స్క్వేర్స్ ఉన్నాయో దెన్ మీరు కనిపెట్టి చాట్ బాక్స్‌లో నంబర్ మెసేజ్ చేయండి. సో, 30 సెకండ్స్ టైమ్ తీసుకోండి. 1, ఇట్స్ వెరీ, వెరీ ఇంపార్టెంట్. మీ బ్రెయిన్‌కి పదునిది. 8, 9, 10, 11, 12, 16. హౌ మెనీ? ఆ! ఎన్నున్నాయి? కాంట్ ఏబుల్ టు సీ చాట్ బాక్స్. రైట్. ఓకే. చాట్ బాక్స్ ఓపెన్ అయింది. 16, 17 పండు గారు 16, సంధ్య గారు 17, మనీ 16. కమ్ ఆన్ నౌ. సో, చెప్పాలి, అందరూ చెప్పాలి. 21. సో, ఎందుకని అందరికి ఈక్వల్‌గా రావట్లేదు? సో, గైస్ కౌంట్ చేయండి. చాట్ బాక్స్‌లోకి మెసేజ్‌లు ఇవ్వండి. పార్టిసిపేట్ చేయాలి అందరూ. అందరూ పార్టిసిపేట్ చేయాలి. అందరూ పార్టిసిపేట్ చేయాలి. అండ్ ఎవరు చాలా తక్కువ మంది మెసేజ్ చేస్తున్నారు. అంటే ఎవరు పార్టిసిపేట్ చేయట్లేదు. 16 సుశీల గారు. ఇంకా చెప్పాలి. మీ ఆన్సర్ చెప్పాలి. 24. వెరీ గుడ్. మేబీ కౌంట్ చేస్తున్నట్టున్నారు. రైట్. ఇంకా సీ మీరు గమనిస్తే ఇందులో 16 డైరెక్ట్‌గా మీరు చూస్తే 16 ఉన్నాయి స్క్వేర్స్. ఇంకా కొంచెం మీరు మీ విజన్‌ని ఉపయోగిస్తే అండ్ ఈ ఈ 4 కలిపి ఒక స్క్వేర్ అయింది. ఈ 4 కలిపి ఒక స్క్వేర్ అయింది. ఇలాగా ఆల్‌మోస్ట్ మోర్ థాన్ 36 స్క్వేర్స్ ఇందులో ఉన్నాయి. బట్ ఈ పజిల్ మీకందరికి ఎందుకు చెప్పానంటే, బాగా అర్థం చేసుకోండి. మనం చూసేది ఎలా చూస్తామంటే, ఒక థింగ్ మనకు కనపడినదే. మనకు కనపడినదే మనం రియాలిటీ నిజమనే భ్రమలో ఉంటాం. సో, కొంచెం మనం దృష్టి పెడితే, ఇంకా మనకి ఆ లోపల ఉన్న లోతు తెలుస్తుంది. ది సేమ్ ఆపర్చునిటీ గూడా అంతే. మీరందరూ ఎలా ఆలోచిస్తారు అంటే, ద వెరీ లెస్ మనం ఒక ఎమర్జెన్సీ మూడ్‌లోనో, ఒక డిఫరెంట్ మోడ్‌లోనో పైపైన చూసేసి, మనం ఆపర్చునిటీని సరిగ్గా అర్థం చేసుకోం. మన ముందు ఎంత పెద్ద ఆపర్చునిటీ ఉందో సరిగ్గా అర్థం చేసుకోం. దాని స్క్వేర్ బాక్స్‌లో ఇమ్మీడియేట్‌గా మీరు చూస్తే 16 ఉంటాయి. బట్ ఇంకా లోతుగా వెళ్తే ఒక్కొక్కటి ఓపెన్ అవుతూ ఉంటుంది. సో, ఇలా మీరు గనక అర్థం చేసుకుంటే, మనం ఒకటి క్లారిటీ అర్థం చేసుకోవాల్సిందేంటంటే, మనకి కనపడనిది, మనం అబ్జర్వ్ చేయనిది మనకు తెలీదు అనే భావం మనకు రాకూడదు. అర్థమైతుందా? దిస్ ఈస్ ద రీజన్ ఎక్స్‌పర్ట్స్‌కి, బిగినర్స్‌కి డిఫరెన్స్ అదే. ఒక ఎక్స్‌పీరియన్స్ పర్సన్ ఏం చేస్తాడంటే, మీకు కనపడనిది చూడగలుగుతాడు. ఒక ఎక్స్‌పీరియన్స్ పర్సన్ మీకు కనపడనిది చూడగలుగుతారు. దట్ ఈస్ కాల్డ్ ఎ విజ్డమ్. సో, దృష్టి అందరికి ఉంటుంది. దూరదృష్టి కొంతమందికే ఉంటుంది. సో, ఆ ఎక్స్‌పీరియన్స్ మీద ఆ దూరదృష్టి ఒస్తుంది. మీకు చూడనిది, మీకు కనపడనిది మీకు ఆ ఎక్స్‌పీరియన్స్ పర్సన్ చూడగలుగుతారు. సో, గైస్ థిస్ ఈస్ వెరీ, వెరీ ఇంపార్టెంట్. మీరు అర్థం చేసుకోవాల్సింది మీరు విక్టోస్‌ని చూస్తున్నది ఒక లెవెల్‌లోనే, ఒక లెవెల్ ఆపర్చునిటీనే. మీరు దృష్టి పెడితే, మీ విజన్‌ని మీ వైడ్ చేస్తే, మీరు విశాలమైన విజన్‌తో చూస్తే, మీకు అద్భుతమైన ఆపర్చునిటీ ఇది. మీ లైఫ్ చేంజ్ చేసుకునే ఆపర్చునిటీ ఇది. మీ జీవితం మారే ఆపర్చునిటీ ఇది.
అండ్ అలాగే ఈరోజు చెప్తున్నా నేను రీటైల్ మార్కెట్లో మీరు గనక గమనిస్తే, మీరు అబ్జర్వ్ చేస్తే అద్భుతమైన రిజల్ట్స్ మీరు రీటైల్ ద్వారానే తీసుకోవచ్చు. సేల్స్ ద్వారా తీసుకోవచ్చు. ప్లీజ్ అండర్‌స్టాండ్ గైస్. ఇక్కడ చాలా మంది భ్రమతో ఉన్నారు. వారికి కనపడేదే అంతిమం అనుకుంటున్నారు. వాడికి కనపడేదే నిజమని అనుకుంటున్నారు. కానీ మీకు తెలియని ప్రపంచం మీ మీ కళ్ళతో చూడలేకపోతున్నారు. ఆ ఎక్స్‌పీరియన్స్ మీ లీడర్స్ కళ్ళతో చూడండి. ఆ ఎక్స్‌పీరియన్స్ ఉన్న వాళ్ళ కళ్ళతో మీరు చూడండి. మీకు అద్భుతమైన ప్లాట్‌ఫార్మ్ మీకు దొరికింది. సో, యూ హావ్ టు యుటిలైజ్ దిస్. గాట్ ఇట్? అందరికి పాయింట్ అర్థమైందా? అండ్ సెకండ్ పాయింట్. సో, కస్టమర్ ఈస్ వాట్? టెల్ మీ. గాడ్ అంటారా? మనకి అసలు మనం సేల్స్ చేస్తే గదా! కస్టమర్ దగ్గరికి వెళ్తేనే గదా! కస్టమర్ గాడా లేదా ఏదని చెప్పగలిగేది. ఆ! మనం అసలు మన ప్రొడక్ట్స్‌ని గాని, మన టోటల్ ప్రొడక్ట్స్‌ని గాని ఒక్కసారి కస్టమర్ దగ్గరికి వెళ్లి కలిస్తే గదా! కస్టమర్ అసలు నిజంగా గాడా ఏంటని తెలుస్తది. దెన్ యూ టెల్ కస్టమర్ ఈస్ అ గాడ్ ఆర్ ఈ ఈ ఆన్సర్ చేయండి. లేదా కస్టమర్ అంటే కింగా? లేదా మంచి ఫ్రెండా? అండ్ లేదా ఈ 3 కాదా? వాట్ ఈస్ యువర్ ఆన్సర్? సో, చాట్ బాక్స్‌లో ఆన్సర్ ఇవ్వండి. వాట్ ఈస్ యువర్ ఆన్సర్? సో, నంబర్ ఇవ్వండి చాలు. గాడ్ అనుకుంటున్నారా? కింగ్ అనుకుంటున్నారా? లేదా మీ ఫ్రెండ్ అనుకుంటున్నారా? వాట్ ఈస్ కస్టమర్ ఎవరు? హ్మ్. కస్టమర్ అంటే మీ ఫీలింగ్‌లో ఏంటి? గాడ్, 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 గాడ్. వెరీ గుడ్. నాకు తెలుసు అందరూ గాడ్ అని చెప్తారు. సో, గైస్ ద కస్టమర్ ఈస్ ఈ 3 కూడా. కస్టమర్ ఈస్ యువర్ గాడ్. కస్టమర్ ఈస్ యువర్ కింగ్. కస్టమర్ ఈస్ యువర్ ఫ్రెండ్. సో, మీరు వెళ్ళే ఈ 3 కూడా కస్టమర్‌ని మీరు చూడాలి. సో, కస్టమర్ ఒక్కొక్కసారి మీకు మీ ఆపర్చునిటీని క్రియేట్ చేసుకొని, మీకు అద్భుతమైన అవకాశాన్ని సేల్స్ చేసే అవకాశాన్ని ఇచ్చిన వ్యక్తి. అండ్ అలాగే ఆ సేల్స్ ద్వారా మన ఫ్యామిలీకి ఫీడింగ్ ఎళ్తున్న వ్యక్తులు. సో, వి కెన్ ఫీల్ లైక్ గాడ్. వి కెన్ ఫీల్ లైక్ కింగ్. వి కెన్ ఫీల్ లైక్ ఫ్రెండ్. బట్ అలాంటి ఫ్రెండ్‌ని, అలాంటి కింగ్‌ని, అలాంటి గాడ్‌ని ప్రతిరోజు ఎంతమంది కలుస్తున్నారు? ప్రతిరోజు ఎంతమందిని కలుస్తున్నాం? నో. కలవట్లేదు మనం. సో, ఎవ్రి రిలీజియన్ ఖచ్చితంగా సండే అయితే చర్చ్‌కినో, సాటర్‌డే అయితే గుడికినో, ఫ్రైడే అయితే మసీదుకినో వెళ్తారు. బట్ మనకి ఫీడింగ్ ఇస్తున్న మన ఫ్యామిలీకి ఫీడింగ్ ఇస్తున్న గాడ్‌ని, కింగ్‌ని, ఫ్రెండ్‌ని మనం ప్రతిరోజు కలవాలి గదా! ఫీడింగ్ ఇవ్వాలి అంటే కలవాలి గదా! అసలు మన బిజినెస్‌లో సేల్స్ లేకుండా ఏముంటుంది? ఈ ప్రపంచంలో ఏ బిజినెస్ ఉన్నా సరే, ఆ బిజినెస్‌లో సేల్స్ లేకుండా బిజినెస్ ఉంటుందా? ప్రొడక్ట్ సేల్ లేకుండా బిజినెస్ ఉంటుందా? ఉండదు గదా! మన బిజినెస్‌లో గూడా సేల్స్ లేకుండా బిజినెస్ లేదు. సో, సేల్ కొరకు మీరు ఖచ్చితంగా మీరు గాడ్‌ని, కింగ్‌ని, ఫ్రెండ్‌ని ప్రతిరోజు కలవాల్సిందే. దెన్ కస్టమర్ ఈస్ ఆల్‌వేస్ రైట్. మనం అందరం అనుకుంటాం. కస్టమర్‌ని ఎలా ట్రీట్ చేస్తామంటే, వేస్ట్ కస్టమర్, రాంగ్ కస్టమర్, రైట్ కస్టమర్. సో, ఇతను రైట్, ఇతను రాంగ్ అని మనం జడ్జ్ చేస్తాం. సో, కస్టమర్ ఈస్ ఆల్‌వేస్ రైట్. కస్టమరు ప్ర ఆల్‌వేస్ రైట్. సో, తన డౌట్స్, తన ఎక్స్‌ప్రెషన్స్, తన క్వెషన్స్ ఇవన్నీ అడుగుతారు. క్వెషన్స్ అడిగిన కస్టమర్ ఏమో రాంగ్ అని, వేస్ట్ క్యాండిడేట్ అని, క్వెషన్స్ అడగకుండానే మీ ప్రొడక్ట్ తీసుకున్న వాళ్ళు రైట్ అని అనుకోవద్దు. సో, మన శక్తిని వాళ్ళు షైన్ జేస్తారు. సో, నేను చెప్పాలి అంటే క్వెషన్స్ అడిగే కస్టమరే సో, మనకి చాలా ఇంపార్టెంట్. నీలోని కొత్త నాలెడ్జ్‌ని, కొత్త క్వెషన్‌ని ఓపెన్ చేస్తది. ఆ క్వెషన్‌కి ఆన్సర్ నీ దగ్గర ఉంటే ఓకే. నీ దగ్గర లేకపోతే అండ్ నువ్వు ఇంకొకరి దగ్గరికి వెళ్లి నేర్చుకుంటావు. సో గైస్ ద కస్టమర్‌ని మీరు డీల్ చేయటం తెలుసుకోగలిగితే, కస్టమర్‌ని సేల్స్ ద్వారా మీరు మెప్పించగలిగితే, ఈ ప్రపంచంలో మీరు ఏదైనా చేయగలుగుతారు. ఎక్కడికైనా బతికేయగలుగుతారు. సో దేర్ ఈస్ ఎ సేయింగ్. సో ఏంటంటే అది ఆహ్, ఎడారిలో ఇసుక నమ్మగలిగే కెపాసిటీ ఉండాలి మనిషికి. ఎడారిలో ఇసుక నమ్మగలిగే కెపాసిటీ ఉండాలా? ఇంకొక సామెత గూడా ఉంది. సో, హిమాలయాల్లో మంచు నమ్మాలి. హిమాలయాల్లో మంచు నమ్మగలిగే కెపాసిటీ మనిషికుండాలి. సో,
ఎడారిలో ఇసుకనగలే తెలివితేటలు మనిషికి ఉండాలి. ఈ 2 మీరు చేయగలిగినప్పుడు ప్రపంచంలో మీకు ఎవరి సపోర్ట్ అవసరం లేదు. యూ కెన్ గ్రో ఇన్ ఎనీవేర్. మీరు ఎక్కడైనా గ్రో అవ్వగలుగుతారు. ఎక్కడైనా సక్సెస్ అవ్వగలుగుతారు. కరెక్ట్ ఆర్ వాట్? సో, కస్టమర్ ఇస్ ఆల్వేస్ రైట్. అతన్ని మెప్పించడం మీరు అలవాటుగా చేసుకోవాలి. అతన్ని కన్విన్స్ చేయగలిగే కెపాసిటీ మీరు బిల్డ్ చేసుకోవాలి. సో, దిస్ ఈస్ పార్ట్ ఆఫ్ ద గేమ్. సో, ఈ గేమ్ లేకుండా మీరు డైరెక్ట్ సెల్లింగ్‌లో గెలవాలనుకుంటే అది మీ అపోహ మాత్రమే. బట్ మీరందరూ రిక్రూటింగ్ ఈజీ అనుకుంటున్నారు. సేల్స్ డిఫికల్ట్ అనుకుంటున్నారు. కాదు. రిక్రూటింగ్ వెరీ ఈజీ. లెస్ క్వెషన్స్ విల్ కమ్. బట్ సేల్స్ క్వెషన్స్ విల్ హై. క్వెషన్స్ ఎక్కువొస్తాయి. బట్ సక్సెస్ గ్రాఫ్ ఎక్కువ. ఐ విల్ టెల్ యూ ఫైనల్‌లో నేను చెప్తా ఎలా అనేది. కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఎక్కడుంది? ఇక్కడ అగైన్ ఐ హావ్ వన్ క్వెషన్. కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఎక్కడుంది? ప్రొడక్ట్ ప్రైస్‌లో ఉంటుందా? ప్రొడక్ట్ ప్రైస్‌లో ఉంటుందనే వాళ్ళు హ్యాండ్ రైజ్ చేయండి. ఫిజికల్‌గా హ్యాండ్ రైజ్ చేయండి. అందరికీ విజిబుల్ అవుతుందా? అందరూ ఫాలో అవుతున్నారా? వెరీ గుడ్. సో, కస్టమర్ ప్రొడక్ట్ ప్రైస్‌లో ఉంటుందా సాటిస్ఫాక్షన్? అండ్ సెకండ్ డిస్కౌంట్ ఇవ్వడంలో ఉంటుందా? వేర్ ఇట్ ఈస్. కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఎక్కడుంటుంది? ప్రొడక్ట్ ప్రైస్‌లోనా? లేదా డిస్కౌంట్‌లోనా? 1 అనేవాళ్ళు హ్యాండ్ రైజ్ చేయండి. 2 అనేవాళ్ళు. అండ్ మూడో క్వెషన్. మూడో దానికి ఆన్సర్ ఇవ్వండి. లేదా ఈ 2 కాదు. నేనిచ్చే సర్వీస్‌లో ఉంటుంది. కస్టమర్ సాటిస్ఫాక్షన్ ప్రొడక్ట్ ప్రైస్‌లో కాదు, డిస్కౌంట్‌లో కాదు, నేనిచ్చే సర్వీస్‌లో ఉంటుందనే వాళ్ళు హ్యాండ్ రైజ్ చేయండి. చాట్ బాక్స్‌లో మీరు మెన్షన్ చేయండి. వేర్ ఇస్ కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఈ మూడిట్లో. సో, ఎవ్రీబడీ సేయింగ్ 3. సర్వీస్ 100% కరెక్ట్. కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఎక్కడుంటుందంటే మీరిచ్చే సర్వీస్ ప్రొవైడ్‌లో ఉంటుంది. ఆల్వేస్ సర్వీస్ ఈస్ ఆల్వేస్ ఎ కింగ్. సో, అది మీ టాలెంట్. అది మీ స్కిల్. సర్వీస్ అంటే ఇట్స్ అబౌట్ యువర్ స్కిల్. కస్టమర్‌ని మెప్పించటం అంటే దట్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ స్కిల్. అండ్ ఫోర్త్ వన్ ప్రాబ్లమ్ యూ సాల్వ్. ఇప్పుడు చెప్పండి. వేర్ ఇస్ కస్టమర్ సాటిస్ఫాక్షన్ లైస్? ఎక్కడ ఉంది కస్టమర్ సాటిస్ఫాక్షన్? ఈ 4 ఇప్పుడు 3 నుంచి 4కి మారిపోతుంది. సో, ప్రాబ్లమ్ యూ సాల్వ్. అంటే ఆ కస్టమర్‌కి పర్టిక్యులర్‌గా హెల్త్ ఇష్యూస్ ఉంటే, దానికి మీరు సరైన సమాధానం ఇవ్వగలిగితే, ఈ ప్రొడక్ట్‌లో మీ ప్రాబ్లమ్‌ని సాల్వ్ చేసే గుణం ఉన్నది అని చెప్పగలిగితే, దెన్ హి విల్ బై యువర్ ప్రొడక్ట్. అంటే ప్రాబ్లమ్ సాల్వ్‌లో ఉందా? వేర్ ఇట్ ఈస్. అందరూ చెప్పాలి. సో, మాక్సిమం పీపుల్ చూస్తున్నారే గాని, అబ్జర్వ్ చేస్తున్నారే గాని, నోబడీ టెల్లింగ్. హియర్ ఐ యామ్ అప్రిషియేటింగ్ సుశీల గారు. 1, 2, 3, 4 ఎగ్జాక్ట్‌లీ గైస్. దీస్ 4 యూ హావ్ టు డూ. కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఎక్కడ ఉంటుందంటే, అప్పుడప్పుడు మీరు ఇచ్చే ప్రొడక్ట్ ప్రైస్‌లో ఉంటుంది. యువర్ ప్రొడక్ట్ ప్రైస్. ప్రైస్ ఎప్పుడు కాలిక్యులేషన్ కాదు. కానీ ప్రొడక్ట్ ప్రైస్ గూడా ఒక్కొక్కసారి డిమాండ్ జేస్తది. అండ్ డిస్కౌంట్ గూడా ఇస్తుంది. ఈ రెండిటికన్నా ముఖ్యం అతని మీ సర్వీస్ ఇస్తుంది అండ్ ప్రాబ్లమ్ యూ సాల్వ్. ఈ 4 మీరు ఈ టెక్నిక్స్‌ని అర్థం చేసుకోవాలి. యూ హావ్ టు అండర్‌స్టాండ్ అబౌట్ ఆల్ థీస్ 4 టెక్నిక్స్. యూ హావ్ టు అప్లై. మీరు అప్లై చేయాలి. మీ కస్టమర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఈ 4 ఆప్షన్స్ మీరు అప్లై చేయాలి. దెన్ ఇవన్నీ డిఫికల్ట్ థింగ్స్ కాదు. సింపుల్ థింగ్స్. ఇవన్నీ ఎప్పుడో మనం గుర్తొచ్చినప్పుడు అర్జునుడు బాణాలు తీసినట్లో, లేకపోతే కర్ణుడు యుద్ధంలో బాణాలు మర్చిపోయినట్లు, అయ్యో! నేను మర్చిపోయినా అట్లా గాదు. ఇది మీకు అలవాటైపోయి మీరు ఆచరణలో పెట్టినప్పుడు ఆటోమేటిక్‌గా మీకు మీ సబ్‌కాన్షియస్ మైండ్‌లోకెళ్ళిపోతుంది. ఎప్పుడు ఏది అవసరమైతో అదొస్తుంది. దట్ ఈస్ వాట్ ఎ డీలింగ్. ఈ ప్రాపర్ డీలింగ్‌ని గనక మీరు చేయగలిగితే I'm always thinking about one important thing. So, success always a byproduct. Money always a byproduct. సో, మీరు ఈ 4 యాంగిల్స్‌ని మీరు ప్రాపర్‌గా అర్థం చేసుకొని ఇంప్లిమెంట్ చేస్తే 100% సో, సక్సెస్ అనేది బై ప్రొడక్టే. అర్థమైందా ఈ స్లైడ్ అందరికి? సో, ఈ స్లైడ్ అర్థమైతే అందరూ ప్లీజ్ రైజ్ యువర్ హ్యాండ్. అండ్ గైస్ దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ప్రొడక్ట్ సక్సెస్ వేర్ ఇట్ ఈస్. సీ ఎక్స్‌పీరియన్స్‌లో ఉంటుందా? ఎక్స్‌పెక్టేషన్‌లో ఉంటుందా? సో, ఒక ప్రొడక్ట్స్ డిపెండ్ ఆన్ 2 మెయిన్ పిల్లర్స్.
ద ఫస్ట్ వన్ ఈజ్ ఎక్స్పీరియన్స్ అండ్ ఎక్స్పెక్టేషన్. ఇక్కడ మీరందరూ బాగా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, సో అందరూ ఫాలో అవుతున్నారా? యాహ్! ప్రొడక్ట్ సక్సెస్ డిపెండ్స్ ఆన్ 2 మెయిన్ పిల్లర్స్. 2 మెయిన్ పిల్లర్స్ మీద సేల్స్ అనేది జరుగుతుంది. ఒకటి ఎక్స్‌పీరియన్స్, ఒకటి ఎక్స్‌పెక్టేషన్. సింపుల్ నేను చెప్తున్నాను. మీ లీడర్ ఎవరికైతే మీరు ప్రొడక్ట్ ఇవ్వబోతున్నారో వాళ్ళ ఎక్స్‌పెక్టేషన్స్ ఎలా ఉంటాయో, ఆ ఎక్స్‌పెక్టేషన్ మీరు మ్యాచ్ అయితే ఆటోమేటిక్‌గా మీ సేల్స్ జరుగుతుంది. లెట్ మీ టెల్ వన్ థింగ్. ఎక్స్‌పీరియన్స్ మైనస్ ఎక్స్‌పెక్టేషన్. సో, ఎగ్జాంపుల్ మీరు మంచి ఎక్స్‌పీరియన్స్ ఇచ్చారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక రెస్టారెంట్‌కి వెళ్తున్నారు. ఆ రెస్టారెంట్‌లో మీ ఎక్స్‌పెక్టేషన్ ఎలా ఉందంటే దిస్ ఈస్ వెరీ ఒక మీడియం రేంజ్ ఆఫ్ రెస్టారెంట్‌కి మీరు వెళ్లారు. సో, మీరు మీ ఫ్యామిలీ వెళ్లారు. సో, మీ ఎక్స్‌పెక్టేషన్ ఎలా ఉంటాయంటే ఇది ఒక చిన్న హోటల్, చిన్న రెస్టారెంట్. మన ఇంటికి దగ్గరలో ఉంది గాబట్టి మనం ఆ రెస్టారెంట్‌కి వెళ్తున్నాం. ఎక్కువ డిస్టెన్స్‌ని జర్నీ చేయటం ఇష్టం లేక ఆ పర్టిక్యులర్ డే. మీరు మీ ఫ్యామిలీని తీసుకొని రెస్టారెంట్‌కి వెళ్లారు. సో, మీ ఎక్స్‌పెక్టేషన్ చాలా తక్కువుంది. ఇది ఒక మీడియం రేంజ్ ఆఫ్ రెస్టారెంట్. నాట్ 5 స్టార్ కైండ్ ఆఫ్ హోటల్ కాదు. ఒక 3 స్టార్ రేంజ్ హోటల్. సో, మీ ఎక్స్‌పెక్టేషన్ ఒక డిఫరెంట్ నార్మల్ లెవెల్‌లో ఉంది. సో, మీరు హోటల్‌కి రీచ్ అవ్వగానే మీరు మీ ఫ్యామిలీ కార్‌లో అక్కడికి వెళ్ళగానే సో, ఆ చిన్న హోటల్ అయినా సరే అక్కడ ఒక మీ కార్ పార్కింగ్ చేయడానికి మీకు స్ట్రగుల్ ఇవ్వకుండా ఒక పార్కింగ్ వాలా ఉన్నారు. మీరు కారు దిగే లోపలే మీ డోర్ దగ్గరికి వచ్చి డోర్ ఓపెన్ చేసి, "సార్ ప్లీజ్ గెట్ ఇన్" అన్నారు. "సార్ నమస్తే సార్ ప్లీజ్ దిగండి" అన్నారు. దెన్ హౌ యూ ఫీల్? దెన్ ఫస్ట్ షాట్‌లోనే మీరు హ్యాపీగా ఫీల్ అయ్యారు. దట్ ఈస్ వన్ గుడ్ ఎక్స్‌పీరియన్స్. ఆఫ్టర్ థాట్ అతను మీకు ఒక స్లిప్ మీ కార్ నంబర్ మీ చేతికిచ్చేసి, ఒక స్లిప్ మీ చేతికిచ్చి కార్ తను పార్క్ చేయడానికి వెళ్ళాడు. దెన్ సెకండ్ పార్కింగ్ చేసే పెయిన్ తగ్గింది. దెన్ మీరు లోపలికి నడుచుకొని వెళ్తున్న డోర్ దగ్గర చిన్న హోటలే. డోర్ దగ్గర ఒక ఆహ్, హ్మ్, సో కీపర్ ఉన్నాడు. ఆ కీపర్ మీకు సల్యూట్ చేసి, "సార్ వెల్కమ్ సార్. మోస్ట్ వెల్కమ్ సార్" అన్నారు. దెన్ మీరు మీ పిల్లల ముందు మిమ్మల్ని రెస్పెక్ట్ చేయడం ద్వారా యూ యూ ఫెల్ట్ వెరీ హ్యాపీ. మీ ఎక్స్‌పీరియన్స్ చాలా మంచిగా అయింది. దాన్ని ఓపెన్ చేసినప్పుడు యాంబియన్స్ గోల లేకుండా పీస్‌ఫుల్‌గా సింపుల్ మన వుడెన్‌తో చేసిన టేబుల్సే అయినా సరే నీట్ అండ్ క్లీన్‌గా ఉంది. దెన్ ఆ చిన్న హోటల్ మీ ఎక్స్‌పెక్టేషన్ వెరీ నార్మల్ బిఫోర్ విజిటింగ్ దట్ హోటల్. అండ్ అక్కడికి వెళ్లి కూర్చున్న తర్వాత ఇమ్మీడియేట్‌గా మిమ్మల్ని ఆర్డర్ తీసుకోవడానికి స్టీవార్డ్ వచ్చారు. మీకేం కావాలో చక్కగా అతను కూడా బాగా మాట్లాడుతున్నాడు. చక్కగా మాట్లాడుతున్నారు. వాళ్ళ దగ్గర ఏ డిష్ బావుంటుందో ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారు. దెన్ అందులో మిమ్మల్ని చూస్ చేసుకోమన్నారు. మీరు చూస్ చేసుకున్నారు. అప్పటికి ఫుడ్ రాలే. మీ ఎక్స్‌పెక్టేషన్ డిఫరెంట్. సో, ఫుడ్ వచ్చింది. ఫుడ్ చాలా వేడిగా వచ్చింది. మీ టేబుల్ మీద ప్లేట్‌లో చాలా తక్కువ టైమ్‌లో ఆ రెస్టారెంట్ వాళ్ళు మీకు ఫుడ్‌ని సర్వ్ చేశారు. మీరు తింటున్నప్పుడు, ఆస్వాదిస్తున్నప్పుడు ఫుడ్ టేస్ట్ చాలా నచ్చింది. దెన్ ఆ తర్వాత ఇంకొక మీరు అంతా కంప్లీట్ అయిన తర్వాత థీస్ ఆల్ యువర్ ఎక్స్‌పెక్టేషన్స్. సో, ఈ ఎక్స్‌పెక్టేషన్‌కి ఫస్ట్ మీరు ఎప్పుడైతే మీడియం ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకొని మీరు ఆ హోటల్‌కొచ్చారో, బట్ మీ ఎక్స్‌పీరియన్స్ చాలా గుడ్‌గా ఉందో, మంచిగా ఉందో, దెన్ వాట్ హ్యాపెండ్ గైస్? ఏం జరుగుతుంది? యువర్ ఎక్స్‌పీరియన్స్ మైనస్ ఎక్స్‌పెక్టేషన్ ఈక్వల్ టు ఏ సాటిస్ఫాక్షన్. అండర్‌స్టూడ్. గాట్ ఇట్. ఎప్పుడైతే ఇది నాట్ ఓన్లీ సేల్స్ కాదు, మీ బిజినెస్‌లో కూడా. వేర్ యూ ఆర్ ఫెయిలింగ్ నో, మీ లీడర్ దగ్గర ఎందుకు ఫెయిల్ అవుతున్నారు? మీ కస్టమర్ దగ్గర ఎందుకు ఫెయిల్ అవుతున్నారు? మీ డిస్ట్రిబ్యూటర్ దగ్గర మీరు ఎందుకు ఫెయిల్ అవుతున్నారు? మీరు మార్కెట్‌లో ఎందుకు ఫెయిల్ అవుతున్నారంటే, మీరిచ్చే ఎక్స్‌పీరియన్స్‌కి మైనస్ మీ ఎక్స్‌పెక్టేషన్ వాళ్ళ ఎక్స్‌పెక్టేషన్ కన్నా మీరిచ్చే ఎక్స్‌పీరియన్స్ ఎక్కువగా ఉండాలి. సో, ఎప్పుడైతే మీరిచ్చే ఎక్స్‌పీరియన్స్ వాళ్ళ ఎక్స్‌పెక్టేషన్‌కి హై ఉంటుందో, దే విల్ గెట్ ఎ సాటిస్ఫాక్షన్ అండ్ అప్పుడు మీకు బాండింగ్ క్రియేట్ అవుతుంది. దే ఫాలో యూ. గాట్ ఇట్? అందరికి అర్థమైతుందా? దెన్ దిస్ టెక్నిక్ ఇఫ్ యూ యూజ్ దిస్ టెక్నిక్ మీరు గనక ఈ టెక్నిక్‌ని యూజ్ చేస్తే, ఇఫ్ యూ కీప్ ఆన్ మైండ్‌లో పెట్టుకుంటే మీరు గనక ఈ ఈ పర్టిక్యులర్ వర్డ్‌ని మీరు మైండ్‌లో పెట్టుకుంటే, మీరు ఎక్కడికి వెళ్ళినా సరే మీకు బ్రెయిన్ చెప్తుంది. నేనిచ్చే ఎక్స్‌పీరియన్స్ వాళ్ళ ఎక్స్‌పెక్టేషన్ కన్నా ఎక్కువుందా? ఈ ఈ ఆలోచన ఎప్పుడైతే మీకొస్తుందో దేర్ ఆర్ వాళ్ళు ఖచ్చితంగా సాటిస్ఫాక్షన్ పొందుతారు. ఎప్పుడైతే వాళ్ళు సాటిస్ఫాక్షన్ పొందారో
దే విల్ ఫాలో యూ, దే విల్ ఒబే యూ, ఖచ్చితంగా మిమ్మల్ని ఫాలో అవుతారు. దట్ ఈస్ ద మ్యాటర్. డిడ్ యూ అండర్స్టాండ్? గాట్ ఇట్? ఈరోజు నేను చెప్పాను చాలా చాలా ఇంపార్టెంట్ సెషన్. చిన్న చిన్న పాయింట్సే, బట్ ఇట్ విల్ గివ్ సూపర్ ఇంపాక్ట్. మీరు ఇది అప్లై చేస్తే, సైకలాజికల్‌గా మీరు అప్లై చేస్తే ట్రెమండస్ రిజల్ట్స్ మీరు పొందుతారు. మీ టీమ్‌లో సమస్యలు రానియండి. వాళ్ళ ఎక్స్‌పెక్టేషన్ కన్నా మీ ఎక్స్‌పీరియన్స్ తక్కువుంది. మీ టీమ్‌లో సమస్యలు లేవు. వాళ్ళ ఎక్స్‌పెక్టేషన్స్ కన్నా మీ లీడర్‌షిప్ ఎక్స్‌పీరియన్స్ ఎక్కువగా బెటర్‌గా ఇచ్చారు. దట్స్ ఆల్. ఒకవేళ చూద్దాం, మన ఎక్స్‌పీరియన్స్ ఎక్స్‌పెక్టేషన్ తక్కువగా ఉందనుకోండి. వాట్ హ్యాపెండ్? ఇట్ ఆల్ అబౌట్ ఫెయిల్యూర్. Experience or expectation. So whenever the experience value I more and expectation value is less, the answer is will be satisfaction. Did you understand? Clear kada? And next చూద్దాం. బట్ ఎక్స్పెక్టేషన్ మన చేతుల్లో లేదు. కరెక్ట్ ఆర్ వాట్? ఎక్స్పెక్టేషన్ మన చేతుల్లో లేదు. ఎక్స్పెక్టేషన్ అదర్ పర్సన్ హ్యాండ్స్‌లో ఉంది. అదర్ పర్సన్ మైండ్ సెట్‌లో ఉంది. థాట్ ప్రాసెస్‌లో ఉంది. సో అది మనం మార్చలేము. కానీ ఎక్స్‌పీరియన్స్ మన చేతుల్లో ఉంది. మనం ఎక్స్‌పీరియన్స్‌ని క్రియేట్ చేయగలుగుతాం. మన సర్వీస్ ద్వారా, మన బిహేవియర్ ద్వారా ఖచ్చితంగా మన ఎక్స్‌పీరియన్స్‌ని మనం పెంచుకోగలుగుతాం. వాళ్ళ ఎక్స్‌పీరియన్స్‌ని మనం బెటర్‌గా చేయగలుగుతాం. ఎప్పుడైతే మీరు ఎక్స్‌పీరియన్స్‌ని బెటర్‌గా చేయగలిగారో, ఆటోమేటిక్‌గా సాటిస్ఫాక్షన్ కస్టమర్‌కి వస్తుంది. నాట్ ఓన్లీ కస్టమర్, మీ లీడర్‌కి కూడా. సో ఇద్దరి మధ్య బాండింగ్ రిలేషన్ ఎక్కడ ఫెయిల్ అవుతాయంటే, వారి ఎక్స్‌పెక్టేషన్‌కి మీ మీరిచ్చే మంచి ఎక్స్‌పీరియన్స్ మ్యాచ్ అవ్వకపోవటం వల్ల. సో గైస్ సింపుల్. ఇక్కడ మీ డౌన్ లైన్‌కి మీకు రిలేషన్ ఉండాలన్నా, మీ కస్టమర్‌కి మీకు రిలేషన్ ఉండాలన్నా, ఇట్ ఈస్ వెరీ సింపుల్. వాళ్ళ ఎక్స్‌పెక్టేషన్‌కి మించి మీ ఎక్స్‌పీరియన్స్‌ని గనక ఇవ్వగలిగితే వాళ్ళకి, మీరు అద్భుతమైన రిజల్ట్స్ తీసుకుంటారు. యూ హావ్ టు ఫోకస్ ఆన్ ద బెస్ట్ ఎక్స్‌పీరియన్స్ టు గివ్. మీరు దేని మీద ఫోకస్ చేయాలి? మీరు ఎక్స్‌పీరియన్స్‌ని మంచిగా ఇవ్వటంలో మీరు ఫోకస్ పెట్టాలి. రిజల్ట్స్ మీద ఇంకొక రిజల్ట్స్ మీద, సక్సెస్ మీద ఫోకస్ పెట్టకండి. యూ జస్ట్ ఫోకస్ ఆన్ వాట్ యూ హ్యావ్ టు గివ్. మీరు ఎక్స్‌పీరియన్స్ మీద మీరు ఎక్కువ ఎక్స్‌పీరియన్స్ ఇవ్వగలిగే పెట్టండి. దెన్ చూసింగ్ ఎ పాజిటివ్ వర్డ్స్. గైస్, మనం అందరం అనుకుంటాం, మన బాడీ లాంగ్వేజ్ ఇంపార్టెంటా? లేదా మన స్పీకింగ్ స్కిల్స్ ఇంపార్టెంటా? 2 ఇంపార్టెంటే. ద ఫస్ట్ ఇంప్రెషన్ ఈస్ బెస్ట్ ఇంప్రెషన్ విత్ ద బాడీ. సో మన ఫిజికల్ అపియరెన్స్ ద్వారా ఫస్ట్ ఇంప్రెషన్ కలగొచ్చు. కానీ లేటర్ ఆన్ మనం మెయిన్ థింగ్ మన వర్డ్స్ ద్వారానే, మన మాటల ద్వారానే బ్యాలెన్స్ వర్క్ అంతా జరుగుతుంది. సో కస్టమర్ మేక్ ఎ డెసిషన్ బేస్డ్ ఆన్ యువర్ బిహేవియర్ అండ్ యువర్ లాంగ్వేజ్. బాగా అర్థం చేసుకోండి. సో అందరికి అర్థమవుతుందని అనుకుంటున్నాను. కస్టమర్ ఎప్పుడు డెసిషన్ తీసుకుంటాడంటే, నాట్ అబౌట్ ద ప్రొడక్ట్. ఫస్ట్ అతనికి ప్రొడక్ట్ గురించి కాదు, లేదా అతని రిజల్ట్స్ గురించి కాదు. అన్నిటికన్నా ముఖ్యం కస్టమర్‌కి ఆ ప్రొడక్ట్‌ని పట్టుకున్న పర్సన్. ఆ ప్రొడక్ట్‌ని ఇవ్వటానికి వచ్చిన పర్సన్, అతని బిహేవియర్ ఎలా ఉంది? అతని మాట తీరు ఎలా ఉంది? ఫస్ట్ ఇక్కడ బౌండ్ అవుతాడు. సో ఇక్కడ అతను సాటిస్ఫై అయితే గనక ద సెకండరీ, ప్రొడక్ట్ ఈజ్ సెకండరీ. సో ఆ తర్వాత ఆలోచిస్తాడు ప్రొడక్ట్ నాకు పనిచేస్తుందా లేదా అని. సో ఫస్ట్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, మీ పోస్చర్ అండ్ మీరు ఆరోగ్యంగా ఉన్నారని చెప్తూ అతనికి కనపడాలి. మీరు చెప్తే సరిపోదు, కనపడాలి. అందుకని మీరు ప్రొడక్ట్ ప్రతిరోజు వాడాలి. మీరు వాడుతూ, మీరు హెల్తీగా మారుతూ, మీరు ఇంకొకరికి ప్రొడక్ట్ గురించి గాని, హెల్త్ గురించి చెప్పాలి. మనం యూజ్ చేయం. ప్రొడక్ట్‌లో ఏముందో తెలీదు. అండ్ ప్రొడక్ట్ గురించి హెల్త్ బెనిఫిట్స్ మనం ఆరోగ్యంగా లేకుండా చెప్తుంటాం. దెన్ సింక్ అవుతుందా ఇది? మన బాడీ లాంగ్వేజ్‌కి సింక్ అవ్వదు. మన మాటలకి సింక్ అవ్వదు. దెన్ వేర్ హి బిలీవ్స్? ఎక్కడి నుంచి బిలీఫ్ వస్తుంది అతనికి? సో కాబట్టి మనం ప్రొడక్ట్ వాడుతూ, మనం ఆరోగ్యంగా ఉంటూ, మనం వారికి ఎక్స్‌ప్లెయిన్ చేయాలి. సో కస్టమర్ మేక్ డెసిషన్ బేస్డ్ ఆన్ యువర్ బిహేవియర్ అండ్ యువర్ లాంగ్వేజ్. సో వన్ మైట్ మేక్ స్టేట్మెంట్ దట్ విల్ లీవ్ ద క్లయింట్ విత్ ఎ నెగెటివ్ పర్సెప్షన్. ఎప్పుడైతే మీరు మీ బిహేవియర్, మీ లాంగ్వేజ్ అతనికి నచ్చదో, దెన్ హీ విల్ లీవ్. అతనికి నెగెటివ్ పర్సెప్షన్, మీ ఇంప్రెషన్ పడుతుంది మీ మీద. దెన్ అతను మీకు దూరం అయిపోతాడు. కస్టమర్‌గా రాడు. దెన్ వెరీ ఇంపార్టెంట్. మనం ఏం చేయాలి? ఎలాంటి పద్ధతులు మాట్లాడాలి? ఎలాంటి పద్ధతులు అవలంబించాలి? చూద్దాం. ఇన్‌స్టెడ్ ఆఫ్ ఐ డోంట్ నో, ఇది చాలా ఒక స్కిల్డ్ పర్సన్ నేనొకటి చెప్తున్నాను. మీరు దయచేసి నాకు తెలియదు, నాకు రాదు, ఇది ఏంటో నాకు తెలియదు, ఐ డోంట్ నో దయచేసి వాడకండి. దిస్ ఇస్ బ్లండర్ మిస్టేక్స్ యూ ఆర్ డూయింగ్.
మీరు ఈ వర్డ్స్ వాడకూడదు. మీరు ఎనీ కైండ్ ఆఫ్ ప్లాట్‌ఫార్మ్‌లో ఉన్నా సరే, ఐ డోంట్ నో అనేది పదం మీరు వాడకండి. నాకు తెలియదు అనేది వాడకండి. ఇది చాలా చాలా బ్యాడ్ వర్డ్. ఇది చాలా తెలుగులో చెప్పాలంటే ఇది ఒక పెద్ద బూతు. సో, డోంట్ యూజ్ దిస్ వర్డ్ ఐ డోంట్ నో. ఇన్‌స్టెడ్ ఆఫ్ ఐ డోంట్ నో మనం ఏం మాట్లాడొచ్చు? ఐ విల్ ఫైండ్ ఔట్. లెట్ మీ ఫైండ్ ఔట్. సో, ఒక్కసారి నన్ను చెక్ చేయనివ్వండి. ఒకసారి నేను చూస్తాను. నేను చూసుకుంటాను. లెట్ మీ ఫైండ్ ఔట్. సో, ఐ డోంట్ నో బదులు ఐ విల్ ఫైండ్ ఔట్. మనకు తెలియకపోయినా సరే. ఫ్యూ సెకండ్స్ తీసుకుంటే వి కెన్ గెట్ ఇట్ ఆన్సర్. సో, మనం ఇన్‌స్టెడ్ ఆఫ్ ఈ ఈ ఐ డోంట్ నో అని చెప్పబోవటం బదులు లెట్ మీ ఫైండ్ ఔట్ అని చెప్తే చాలా బెటర్ అవుతుంది. చాలామంది మనకు తెలియకపోతే సార్ మనం బోల్డ్‌గా ఉండాలి. కాబట్టి నాకు తెలిసింది తెలుసని జెప్తాను. నాకు తెలియంది తెలియదని జెప్తాను. సినిమా డైలాగులు కొట్టొద్దు. సో, డిప్లొమాటిక్‌గా మనం ఆన్సర్ చేయాలి కస్టమర్‌కి. ఎట్లా చేయాలి? ఐ డోంట్ నో బదులు అండ్ లెట్ మీ ఫైండ్ ఔట్. సింపుల్. అండ్ నెక్స్ట్ ఇన్‌స్టెడ్ ఆఫ్ వి కాంట్ డూ థట్. మనం చేయలేం. మనం చేయలేం అనే దాని బదులు దెన్ సింపుల్ వాట్ యూ కెన్ డూ. నువ్వేం చేయగలుగుతావో చెప్పు. సార్ మనం ఇది వి కెనాట్ డూ థట్. సో, మనం ఎప్పుడైతే కస్టమర్‌కి సర్విస్ ఇవ్వటానికో, లేకపోతే ప్రొడక్ట్ డెలివరీ చేయటానికో, లేకపోతే మిమ్మల్ని కస్టమర్ ఇన్వైట్ చేసినప్పుడు 5:00 రమ్మంటేనో, "సార్ ఐ కెనాట్ డూ సార్. ఐ కెనాట్ కమ్ సార్. ఐ కెనాట్ జర్నీ సార్" అని చెప్పకండి. సో, ద వేస్ ఆలోచించండి. కస్టమర్‌ని రీచ్ అవ్వడానికో, కస్టమర్‌ని కలవడానికో, లేకపోతే మార్గాలు వెతకండి. టెల్ దెమ్ వాట్ యూ కెన్ డూ. ఇది మీకు ఒక భాషగా మారాలి. అందరూ అనుకుంటారు తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, ఇంగ్లీషు, హిందీ ఇవన్నీ మీరు లాంగ్వేజెస్ అనుకుంటారు. బట్ ఇవన్నీ కాదు. హౌ యూ కమ్యూనికేట్ టు అదర్స్ అది యాక్చువల్ లాంగ్వేజ్. దానికి మాట్లాడాల్సిన అవసరం గూడా లేదు. సో, హౌ యూ కమ్యూనికేట్ టు అదర్స్. మీరు పాజిటివ్ మెంటాలిటీని కమ్యూనికేట్ చేస్తున్నారా? సో, ఎప్పుడైతే మీరు పాజిటివ్ మైండ్ సెట్‌ని కమ్యూనికేట్ చేస్తారో టువర్డ్స్ ద పీపుల్ దట్ ఈస్ యాక్చువల్లీ లాంగ్వేజ్. సో, మనకు భాష తెలిసి సరిగ్గా కస్టమర్‌ని గాని, పీపుల్‌ని కానీ మన వైపు మార్చుకోకపోతే వాట్ ఈస్ ద యూజ్ టు స్పీక్ సెవరల్ లాంగ్వేజెస్? ఏం ఉపయోగం అన్ని లాంగ్వేజెస్ మాట్లాడినా? అతి ముఖ్యమైన లాంగ్వేజ్ ఏంటి అంటే ద కమ్యూనికేట్ టు అదర్స్. మన పాజిటివిటీని కమ్యూనికేట్ చేయటమే అతి గొప్ప లాంగ్వేజ్. సో, ఇన్‌స్టెడ్ ఆఫ్ వి కెనాట్ డూ మనం చెయ్యలేము అనే దానికన్నా మార్గాలు వెతకండి. సార్ దేర్ ఈస్ పాసిబుల్. ఐ కెన్ చెక్ ఇట్. ఐ విల్ డూ. సో, గైస్ నేను చేస్తాను, నేను చేయగలుగుతాను అనేది గొప్ప ఆయుధం. మన చేతుల్లో ఉన్న వజ్రాయుధం లాంటిది. అండ్ అలాగే ఇన్‌స్టెడ్ ఆఫ్ యూ హావ్ టు మీరు చేయాల్సిందే. మీ టీమ్‌కి కానీ, మీ కస్టమర్‌కి కానీ డోంట్ ఎలా చెప్తారంటే మీరు మీరెప్పుడు కూడా ఆర్డర్ ఇవ్వకండి. దాని బదులు ఆర్డర్ పెట్టుకున్న యూనిట్ మీకు అవసరం సార్ ఇది. సార్ మీరు తప్పనిసరిగా వాడాల్సిందే సార్ ఈ ప్రొడక్టు. డోంట్ టెల్ థట్. సార్ మీరు తప్పనిసరిగా ఈరోజు ప్రోగ్రామ్ ఉంది సార్. దానికి రావాల్సిందే సార్. ఆడు ఖచ్చితంగా రాడు. ఎందుకని? మీరు ఆర్డర్ వేశారు కాబట్టి. సో, ఏం చెప్పాలి? సార్ ఈ ప్రొడక్ట్ వాడటం వల్ల వచ్చే బెనిఫిట్స్. ఈ ప్రొడక్ట్ వాడటం వల్ల మీకు మేబీ మీ ఫ్యూచర్‌లో డయాబెటిక్ ఆగిపోతుంది. ఫ్యూచర్‌లో మీకు హార్ట్ స్ట్రోక్ రావు. ఇట్ విల్ పోస్ట్‌పోన్. ఫ్యూచర్‌లో మీ కమింగ్ డేస్‌లో మీకు గ్యాస్ట్రిక్ ఇరిటేషన్ రావు. సో, మీ బాడీ ఆహ్, సో, యాంటీ ఆక్సిడెంట్స్ కౌంట్‌తో ఇంకా ఇంక్రీజ్ అవుతుంది. సో, మీ హెల్త్ బెనిఫిట్స్ ఇట్లా మీరు ఏదైతే అవసరమో అవసరమో చెప్పాలే గాని, సో, ఆర్డర్స్ పాస్ చేయకూడదు. దెన్ ఈవినింగ్ మీరు మీటింగ్‌కొస్తే సార్ అక్కడ ఒక వెరీ గుడ్ స్పీకర్ వస్తారు. ఆయన ద్వారా మీరు చాలా మంచి విషయాలు తెలుసుకోగలుగుతారు. హి విల్ గివెన్ ద వండర్‌ఫుల్ టాపిక్ ఫర్ ఎవ్రీబడీ. ఇలాగ మీరు ఆ ప్రోగ్రామ్ యొక్క అవసరం అతనికి ఎంతుందో క్రియేట్ చేయాలి. ఆ అవసరాన్ని క్రియేట్ చేయాలి. గాట్ ఇట్? అండ్ అలాగే వెరీ ఇంపార్టెంట్ గైస్ జస్ట్ ఎ సెకండ్. ఒక్క నిమిషం అనకండి. ఆ ఒక్క నిమిషంలోనే మీ ఇంప్రెషన్ అంతా పోతుంది అతనికి. సో, అంటే అతన్ని పక్కన పెట్టినట్టనమాట. మీరు "సార్ ఒక్క నిమిషం ప్లీజ్ ఆగండి" అన్నారు అంటే, మీరు అతన్ని పక్కన పెట్టేసినట్టే. అతను ఫీల్ అయితాడు. ఓహ్! ఒక్క సెకండ్ అంటున్నాడంటే మన కామన్ లాంగ్వేజ్ గదా! "సార్ ఒక్క నిమిషం ఆగండి సార్" ఆ ఒక్క నిమిషం కాదు. సో, ఆ ఒక్క నిమిషం మీకు అతను దూరం అయిపోయినట్లే. ఇన్‌స్టెడ్ ఆఫ్ 1 సెకండ్ సార్ టెల్ దెమ్ వాట్ యూ ఆర్ డూయింగ్ సార్. సో, మీరేం చేస్తున్నారో చెప్పండి. సార్ ఈ ఈ ప్రస్తుతం వీళ్ళతో నేను మాట్లాడుతున్నాను సార్. వీళ్ళు మాట్లాడంగానే నేను మీ దగ్గరికొస్తా. సార్ ప్రస్తుతం వీళ్ళొక క్వెషన్ అడిగారు. దీనికి ఆన్సర్ చేసి మీ దగ్గరికొస్తా.
సార్ నేను మీరు ఫోన్ చేసేటప్పుడు కూడా సార్ ఒక్క సెకండ్ అని ఫోన్ పెట్టేయకండి. సార్ మీరు ఏం చూస్తున్నారు అది నిజాయితీగా చెప్పండి. సార్ బ్యాంక్. నేను బ్యాంక్‌లో ఉన్నాను సార్. బ్యాంక్‌లో ఒక 10 మినిట్స్ వర్క్ ఉంది. ఆఫ్టర్ 10 మినిట్స్ నేను కాల్ చేస్తాను సార్ అని చెప్పండి. సో, అది మీ డిస్ట్రిబ్యూటర్‌కైనా, కస్టమర్‌కైనా ఎప్పుడైతే నిజాయితీగా మీరు ఆన్సర్ చేస్తారో దే ఫీల్ హ్యాపీ. సో, మీరు అదే 10 నిమిషాల తర్వాత మీరు కాల్ బ్యాక్ చేయొచ్చు. కానీ జస్ట్ సెకండ్ అనటం వలన ఖచ్చితంగా మీ మధ్య రిలేషన్ పోతుంది. సో, అతన్ని మీరు పక్కన పెట్టినట్టే. సో, ఇన్‌స్టెడ్ ఆఫ్ జస్ట్ సెకండ్ మీరు చేయొచ్చు. సో, ఇది మార్కెటింగ్ సర్కిల్. దిస్ ఈస్ వెరీ, వెరీ ఇంపార్టెంట్. మీరు చూద్దాం. యాక్చువల్‌గా ద 3 రింగ్స్ ఆఫ్ యువర్ బిజినెస్. ద కోర్ ప్రొడక్ట్. మనం ఏ బిజినెస్‌లో సక్సెస్ అవ్వాలి అన్నా వెరీ, వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఫస్ట్ అన్నిటికన్నా ముఖ్యమైనది ప్రొడక్ట్. సో, ఈ 3 సైకిల్స్‌లో ద ఫస్ట్ మేజర్ ఇంపార్టెంట్ కోర్ ఏంటంటే ప్రొడక్ట్. సో, ప్రొడక్ట్ బావుంటుందా మన కంపెనీలో? అందరూ సాటిస్ఫై అయ్యారా? ప్లీజ్ రైజ్ యువర్ హ్యాండ్. సో, ఈ 3 సైకిల్స్‌లో ఫస్ట్‌ది ప్రొడక్ట్ అనుకుంటే, ప్రొడక్ట్ 100% హ్యాపీయే గదా మీరంతా. ఆల్ వెరీ హ్యాపీ అబౌట్ అవర్ ప్రొడక్ట్. అద్భుతమైన రిజల్ట్ ఇస్తుంది. దేర్ ఈస్ నో డౌట్ అబౌట్ అవర్ ప్రొడక్ట్. అండ్ సెకండ్ సైకిల్ సపోర్ట్ సర్వీస్. దిస్ సపోర్ట్ సర్వీస్ ఇస్ వెరీ, వెరీ ఇంపార్టెంట్. ఈవెన్ మీ కస్టమర్ కావచ్చు, మీ డిస్ట్రిబ్యూటర్ కావచ్చు, మీకైనా అవ్వచ్చు. ద కంపెనీ ప్రాపర్ సర్వీస్ చేస్తుందా లేదా? కొరియర్ సర్వీస్ ఆర్ ప్రొడక్ట్ సర్వీస్ అండ్ మీకు ఎడ్యుకేషన్ ఇచ్చే డాక్టర్ రమ్య ఎవ్రీడే ట్రైనింగ్స్ అండ్ మీ లీడర్స్ ఇచ్చే ఎవ్రీడే జూమ్ ట్రైనింగ్స్ అండ్ కంపెనీ ఈవెన్ నేను కూడా వచ్చి మీకు ట్రైనింగ్లు ఇస్తూ ఉన్నాను మీరు బిజినెస్ని ఎలా డెవలప్ చేసుకోవాలో. సో ఇలాంటి సపోర్ట్ సర్వీస్ ఉందా లేదా? సో ఇప్పుడు మీకు వస్తున్న సర్వీస్ గురించి ఆలోచిస్తున్నారు. మీరు ఇస్తున్నారా? మీ దగ్గర ప్రొడక్ట్ ఉందా? ఉండదు. మీరెళ్లి సపోర్ట్ సర్వీస్ ఏమన్నా ఉందా? మీరెవరికీ సపోర్ట్ చేయరు. సపోర్ట్ ఒకవేళ మీకు సపోర్ట్ ఉన్నా సరే మీ దగ్గర ప్రొడక్ట్ ఇమ్మీడియేట్‌గా ఉండదు. ఫస్ట్ మీరేం జేయాలి? మన దగ్గర ప్రొడక్ట్ ఉండాలి. సపోర్ట్ సర్వీస్ కూడా ఉండాలి. సో గైస్ ఈ 3 యాంగిల్‌లో గనక మీరు డెవలప్ అయితే ఖచ్చితంగా జెప్తున్నాను ఎన్హాన్స్డ్ సర్వీస్. మూడోదేంటి? ఎన్హాన్స్డ్ సర్వీస్. వాట్ ఈస్ ఎన్హాన్స్డ్? ఇందాక నేను చెప్పాను ఒక రెస్టారెంట్‌కి ఫ్యామిలీ ఎళ్ళింది. వాళ్ళు మీడియం ఎక్స్‌పెక్టేషన్స్‌తో వెళ్లారు. బట్ హై ఎక్స్‌పీరియన్స్ పొందారు. ఇది అందరూ చాలా హోటల్‌లు చేయగలుగుతాయి. కానీ ఎన్హాన్స్డ్ ఎక్స్‌పెక్టేషన్ ఏంటి అంటే, మీరు అదే హోటల్‌లో మీరు ఫస్ట్ ఫుడ్ అంతా తినేసారు. కంప్లీట్ అయిపోయింది. ఫింగర్ బౌల్ గూడా ఇచ్చారు. దెన్ ఇంక మీరు బిల్ పే చేసి రావాలి. అక్కడ ఆ హోటల్ వాడు ఏం చేస్తాడంటే దట్ ఈస్ వాట్ ఎన్హాన్స్డ్ సర్వీస్. ఏంటంటే, అతను మీకు ఒక గులాబ్ జామ్ విత్ ఐస్ క్రీమ్ మీ బౌల్ మీ ముందు పెట్టాడు. సార్ దిస్ ఈస్ అవర్ కాంప్లిమెంటరీ ఫుడ్. ఇది మా మా హోటల్ వాళ్ళ యొక్క కాంప్లిమెంటరీ ఫుడ్ సార్ అని అన్నారు. మీరు బిల్ పే చేసిన తర్వాత ఆ స్వీట్ అండ్ అది మీకు ఇట్స్ నాట్ అబౌట్ ద మనీ. సో అది ఎన్హాన్స్ సర్వీస్ లాగా ఉపయోగపడుతుంది మీకు. మీరు ఇంకా ఆ హోటల్‌ని ఎవ్రీ సండే విజిట్ చేస్తారు మీరు ఒకవేళ సండే వస్తే. లేదా ఎవ్రీ వీక్ వన్స్ విజిట్ చేస్తారు. ఎవరైనా మీకు గెస్ట్‌లొస్తే మీరు ఆ హోటల్‌కే తీసుకొనెళ్తారు. ఎందుకనంటే యూ ఫెల్ట్ వెరీ హ్యాపీ అబౌట్ దేర్ సర్వీస్. సో దట్ ఎన్హాన్స్ సర్వీస్ అనేది ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. అందరూ మీలాగే సర్వీస్ చేస్తారు. కానీ మీలో ఒక ఎక్స్‌ట్రా ఎడ్జ్ ఉండాలి. మీరు ఒక ఎక్స్‌ట్రా లెవెల్‌ని మీరు సర్వీస్ ద్వారా వాళ్ళకి సంతోషం ఇవ్వగలగాలి. దట్ ఎక్స్‌ట్రా. ఫర్ ఎగ్జాంపుల్ మన తెలుగు స్టేట్స్‌లో ఆర్ కన్నడలో చాలా కొన్ని హోటల్స్ ఉంటాయి. సో కొంతమంది నేను హోటల్‌కెళ్ళినప్పుడు ఇక్కడ కాకినాడలో ఒక హోటల్ ఉంటుంది. సుబ్బయ్య హోటల్ అని. నేను లాంగ్ బ్యాక్ ఎప్పుడో ఒక 10 ఇయర్స్ బిఫోర్ ఎళ్ళాను. మరలా ఇప్పటి వరకు వెళ్ళలేదు. కానీ నాకు వాళ్ళెందుకు గుర్తొస్తారంటే, వారు ప్లేట్‌లో భోజనం పెట్టిన దగ్గర నుంచి, వాళ్ళ సొంత మన ఇంట్లో వారు, మన ఫ్యామిలీ మెంబర్స్ ఎలా అయితే ఇది వేసుకో, అది వేసుకో, ఫ్యామిలీ మెంబర్స్ అడగరేమో, అది వేసుకో, నెయ్యి వేసుకోండి సార్, కొంచెం రైస్ పెట్టుకోండి సార్, సార్ ఈ కర్రీ చాలా బావుంటుంది. మీరిలా మిక్స్ చేసుకోండి సార్. ఇలాగా ఎక్స్‌ట్రా కేరింగ్ చూపిస్తారు చూసారా? దట్ ఈస్ వాట్ ఎక్స్‌ట్రా ఎన్హాన్స్ సర్వీస్. మీరెప్పుడైతే మీ ప్రొడక్ట్‌ని, మీ సపోర్ట్‌ని చేస్తూ, ఈ ఎక్స్‌ట్రా సర్వీస్‌ని మీరు ఫీల్ అయితారో, దట్ వాట్ ద రియల్ సక్సెస్. అక్కడ ఆ పాయింట్‌లో మీరు సక్సెస్ తీసుకుంటారు.
మనం ప్రతిరోజు చూస్తూ ఉంటాం కొంతమంది ఎక్స్ట్రా సర్వీస్ని. సీరియస్లీ గైస్, నిన్న మా ఏరియాలో అపార్ట్మెంట్ ఏరియాస్లో సో బెడ్షీట్స్ అమ్మడానికి మార్నింగ్ 9:00కి ఒక షోరూమ్, ఒక ఏమంటారు, ఇక్కడ ఒక 400 ఫ్లాట్స్ ఉంటే ఆ 400 ఫ్లాట్స్లో వాళ్ళు ఒక ఏమంటాం దాన్ని ఎగ్జిబిషన్ లాగా పెట్టారు ఫ్రమ్ 9. బాగా అర్థం చేసుకుని నెక్స్ట్ డే జస్ట్ ఐ గాట్ వెరీ మచ్ హ్యాపీ అబౌట్ దేర్ వర్క్. సో 9:00కి స్టార్ట్ చేశారు. నేను మార్నింగ్ ఆఫీస్కి వెళ్తూ చూశాను. ఈవినింగ్ మరలా 5:00కి రిటర్న్ వస్తూ చూశాను. అండ్ 7:00కి అగైన్ నేను వేరే ప్లేస్కి వెళ్ళాల్సింది, బయటకు వెళ్తున్నాను. సో ఎప్పుడైతే వాళ్ళ ఎగ్జిబిషన్ ఫస్ట్ పెద్దదైంది, స్టాక్ చాలా ఉంది. 50% అయిన తర్వాత టెంట్ చిన్నదైంది అండ్ స్టాక్ తగ్గిపోయింది. అండ్ ఫైనల్‌గా నేను 7:00 బయటకి వెళ్ళి 8:00 మరలా వెనక్కొచ్చాను. 8:00 కూడా వాళ్ళందరూ అక్కడే ఉన్నారు. టెంట్ చిన్నదైపోయింది. స్టాక్ చిన్నదైపోయింది. స్టిల్ దే ఆర్ వాంట్ టు సెల్లింగ్ ది ప్రొడక్ట్ 8:00. ఇక్కడ వాళ్ళు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు చాలా మంది విజిట్ చేశారు. 8 తర్వాత కూడా సేల్ అవుతాయా లేదా అనేది ఖచ్చితంగా క్వెషన్ మార్క్ ఉంటుంది. సేల్ అవుతాయా లేదా అనేది కాదు. బట్ వాళ్ళు ఎక్కడున్నారంటే 8:00 కూడా దే ఆర్ స్టిల్ దేర్ విత్ లిమిటెడ్ స్టాక్. వాళ్ళు చెప్పకనే చెప్తున్నారు. ఫస్ట్ మేము ఇంత స్టాక్‌తో వచ్చాము. అందులో 50% అయిపోయినాయి 5 గంటలకి. అండ్ తర్వాత 7:00కి వెళ్దాం. మళ్ళా టెంట్ చిన్నదయింది. టేబుల్ చిన్నయి అయిపోయినాయి. సో మేము ఇంత స్టాక్ అమ్మాము చెప్పకనే చెప్పారు. 8:00 నేను వచ్చినప్పుడు వెరీ లెస్ కౌంట్ బెడ్‌షీట్స్ ఉన్నాయి. ఆ బెడ్‌షీట్ ఒక చిన్న టేబుల్ మీద మాత్రమే ఉన్నాయి. వాళ్ళు చెప్పకనే చెప్పారు. ఖచ్చితంగా మేము మొత్తం 90% స్టాక్ అమ్మేసాము అంటే మనం ఏమనుకుంటాం? ఓహ్! ఇంత సేల్ జరిగింది అంటే ఖచ్చితంగా దిస్ ఆల్ గుడ్ ప్రొడక్ట్. మంచి ప్రొడక్ట్స్ అని మనం ఫీల్ అయితాం. సో వాళ్ళు చెప్పకనే చెప్పారు. దట్ ఈస్ వాట్ ఎక్స్‌ట్రా ఎన్హాన్స్. ఆ 8:00 నేనున్నాను. ఖచ్చితంగా నెక్స్ట్ టైమ్ ఎప్పుడైనా వారు ఇదే వర్క్‌షాప్ పెడితే, ఇదే ఎగ్జిబిషన్ పెడితే ప్రతి ఒక్కరు ఎళ్తారు. దట్ ఈస్ వాట్ ఎక్స్‌ట్రా ఎన్హాన్స్. సో డిడ్ యూ అండర్‌స్టాండ్? అందరూ ఫాలో అవుతున్నారా? సో ఈ పాయింట్స్ మనం ఇంప్లిమెంట్ చేద్దామా? నేను చెప్తూ వెళ్తున్నాను. అందరూ ఫాలో అవుతున్నారో నాకు తెలియట్లేదు. సో ఐ నీడ్ సమ్ ఎనర్జీ ఫ్రమ్ యువర్ ఎండ్. మీ వైపు నుంచి నాకు ఎనర్జీ కావాలి. సో మీ చాట్ బాక్స్‌లో మీ రెస్పాన్స్ చెప్తూ ఉంటే, "సార్ వి ఆర్ గోయింగ్ త్రూ" అని మీరు రెస్పాన్స్ ఇస్తే ఐ యామ్ వెరీ హ్యాపీ. వెరీ గుడ్. సో నెక్స్ట్ గైస్, ఈ రింగ్ మీరు బాగా గుర్తుపెట్టుకోండి. ఒకటి ఎక్స్‌పీరియన్స్ అండ్ ఎక్స్‌పెక్టేషన్. సెకండ్ వన్ ఈ బిజినెస్ రింగ్‌ని బాగా గుర్తుపెట్టుకోండి. అండ్ గైస్, హియర్ ఐ యామ్ గివింగ్ వన్ జస్ట్ స్మాల్ ప్రొజెక్షన్. ఈ ప్రొజెక్షన్ మీరు అర్థం చేసుకున్నారంటే గైస్ చెప్తున్నాను, ఇప్పటివరకు మీ బ్రెయిన్‌లో ఈ థాట్ లేదు. ఈ చిన్న ప్రొజెక్షన్ మీరు అర్థం చేసుకున్నారంటే ఇట్స్ లైక్ ఎ బ్లాస్ట్ అంతే. మీ సేల్స్ బ్లాస్ట్ అయిపోతది. అండ్ మీరు అర్థం చేసుకుంటారు, బిజినెస్ ఇస్ నాట్ ఎ డిఫికల్ట్, ఇట్స్ వెరీ సింపుల్ అని మీరు అర్థం చేసుకుంటారు. ఇక్కడ కస్టమర్ రిపోర్ట్ చూడండి. ఇఫ్ యూ హావ్ 100 కస్టమర్స్, ఎలా అవుతారు 100 కస్టమర్స్ చెప్పండి? మనం అనుకుంటే అవుతారు. వారికై వారు రారు. 100 కస్టమర్స్‌ని తయారు చేయటం ఈస్ ఇట్ డిఫికల్ట్? నో గైస్. ఒక కొత్తగా ఎవరైనా ఏ బిజినెస్ స్టార్ట్ చేసినా, మీరున్న ఏరియాలో, మీ ఊర్లో ఏ కొత్త బిజినెస్ స్టార్ట్ చేసినా, ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకోండి. సో, ఎనీ షోరూమ్, ఒక జారా లేకపోతే కళానికేతన్, ఎనీ పెద్ద మాల్ చూసుకోండి. వచ్చిన వారందరూ బై చేసి ఎళ్తారా? లేదు. వచ్చిన వారందరూ బై చేసి ఎళ్ళరు. ఒక 100 ప్రతిరోజు ఒక షాప్‌కి ఏదైనా 100 మంది విజిట్ చేస్తే, అందులో బయింగ్ కెపాసిటీ కాదు, బై చేసేవాళ్ళు, నచ్చి కొనేవాళ్ళు 10 మందే ఉంటారు. ఈ సూత్రం మనం అర్థం చేసుకోవాలి. 100 మందిలో 10 మంది మాత్రమే కొనేవారు ఉంటారు. ఈ సూత్రం మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ అసలు సీక్రెట్ నేను చెప్తున్నాను. ఈ 100 మందిలో 10 మంది ఖచ్చితంగా కొంటారు అనుకున్నప్పుడు, మనం చెయ్యవలసిన పనేంటంటే, దేర్ ఈస్ ఎ లా. ఈ 100 మందిని త్వరగా మనం కలవాలి. ఈ 100 మంది మన దగ్గరికి విజిట్ చేసే విధంగా మనం అట్మాస్ఫియర్‌ని, ఎక్స్‌పీరియన్స్‌ని క్రియేట్ చేయాలి. సో దిస్ ఈస్ ద లా ఆఫ్, ఇదొక సేల్స్ లా. మనం 10 మంది కస్టమర్స్ దగ్గరికి వెళ్తే 10 మంది రారు. మీరేం చేయాలి? హౌ ఫార్ ఐ వాంట్ టు ఫినిష్ థిస్ 100 పీపుల్ టు మీట్. సో ఆ 100 పీపుల్ నేను మీట్ అయితే 100% నాకు 10% సేల్స్ జరుగుతది. దిస్ ఈస్ యాక్చువల్లీ లా. ఏ ఒక్క బిజినెస్ మ్యాన్, ఈవెన్ టాటాస్ ఆర్ అంబానీస్ ఆర్ ఎనీబడీ, ఈ ప్రపంచంలో ఎవరు కూడా 100 మంది కస్టమర్స్ నా దగ్గరికొస్తే 100 మంది ప్రొడక్ట్ నా దగ్గర నుంచి బై చేస్తారనేది
ఎవరికీ ఉండదు. అలా మనం ఉంటే గనక మనం మూర్ఖులమే. కానీ ఇక్కడ డైరెక్ట్ సెల్లింగ్‌లో మనం అదే ఎక్స్‌పెక్ట్ చేసి ఫీల్ అయితున్నాం. నాకు బిజినెస్ రావట్లేదు అనుకుంటున్నాం. నువ్వు 10 మందిని కలిస్తే నీకు వచ్చే సేల్ ఒకటే. ఫస్ట్ యూ హావ్ టు ఫినిష్ 100 కస్టమర్స్. నేను లాంగ్ బ్యాక్ ఒక 10 ఇయర్స్ బిఫోర్ యురేకా అని ఒక మనం ఈ క్లీనింగ్ చేసేది ఉంటుంది గదండీ! సో, ఆ క్లీనింగ్ మిషన్స్ అమ్మేవాళ్ళు అప్పుడే కొత్తగా వచ్చినాయి. నేను ఒక బాయ్‌ని అడిగాను. వాళ్ళ టెక్నిక్ ఏంటంటే వాళ్ళ కోచింగ్ ఎలా ఇస్తారంటే, సార్ ఆ కోచింగ్ ఆ సేల్స్ మేనేజర్ ఇచ్చే కోచింగ్ ఎలా ఉంటుందంటే, ఎవ్రీ డే యూ జస్ట్ నాక్ ఆన్ 60 డోర్స్ దట్స్ ఇట్. 60 డోర్లు నువ్వు తలుపు తట్టు. ఈ 60 డోర్స్ నాక్ చెయ్యి. ఈ 60 డోర్స్‌లో కొంతమంది ఇంట్లో ఉండరు. ఇంకొక 50% పీపుల్ ఇప్పుడు మాకొద్దు అంటారు. ద బ్యాలన్స్ 50% ఇంకో కొంతమంది దీని డెమో చూపిచ్చు అంటారు. ఫైనల్లీ ఈ 60 పీపుల్‌లో 6గురు ఆ డెమో చూసిన తర్వాత కొంటారు. ఎందుకో తెలుసా? లాజిక్ ఏంటో తెలుసా? మేబీ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఆ ప్రొడక్ట్‌ని కొనాలని మైండ్‌లో ఉంటుంది. ఇంకొకటి ఆ ప్రొడక్ట్ అవసరం నా దగ్గరుంటుంది. లేదా ఆల్రెడీ నా దగ్గర ఉన్న అదాంటి మిషనే చెడిపోయి ఉంటుంది. ఇలాగ అతనికి నీడ్ ఉంటుంది. మనం 100 మంది కస్టమర్స్‌ని కలిగేదేంటంటే, మీట్ అవ్వమంటుందేంటంటే, నీకు అవసరం ఉన్న 6గురు, 10 మంది నీకు కనెక్ట్ అవుతారు. దిస్ ఈస్ యాక్చువల్లీ లాజిక్. వారికి అవసరం లేకుండా మీరు ప్రొడక్ట్‌ని అమ్మలేరు. వారికి నీడ్ లేకుండా మీరు ప్రొడక్ట్‌ని సేల్ చేయలేరు. వారి దగ్గరికి మీరు ఎన్ని బతిమిలాడినా సరే. ఫస్ట్ మనం ఏం చేయాలి? ఆ 100 పీపుల్‌ని కలిస్తే, ఆ ప్రొడక్ట్ కొందామనుకున్న వైళ్ళు మీరు కనెక్ట్ అవుతారు. సో, దట్ ఈస్ యాక్చువల్లీ రీజన్. దిస్ ఈస్ వాట్ సేల్స్ టెక్నిక్. ఇప్పుడు మీరు 100 కస్టమర్స్‌ని ఎలా తయారు చేసుకోవాలి? సింపుల్ ఐ విల్ డూ యువర్ లాజిక్. ఎవ్రీ డే మీరు 5 పీపుల్‌ని కలవండి. నెక్స్ట్ 100 డేస్ కలవండి. ఎవ్రీ డే 5 పీపుల్‌ని కలవండి. నెక్స్ట్ 100 డేస్ కలవండి. ఈ 5 పీపుల్‌లో ఒక్క పర్సన్ మీ కస్టమర్‌గా తయారైతారు. అతనికి గుడ్ ఎక్స్‌పీరియన్స్‌ని క్రియేట్ చేయండి. 100 డేస్‌లో 100 కస్టమర్స్ అవుతారు. కరెక్ట్ ఆర్ వాట్? గాట్ ఇట్? మీరు ప్రతిరోజు 5 పీపుల్‌ని కలిస్తే, ఈ ఈ 5లో ఒక పర్సన్ మీకు ప్రొడక్ట్ కొనటానికి రెడీ అయితే, లేదా 10 పీపుల్‌ని కలిస్తే, ఆ ఒక్క పర్సెంట్ మీరు తీసుకున్న, 10 మందిని కలిస్తే, ఆ ఒక్క పర్సన్‌ని మీరు తీసుకున్న, ఆ ఒక వ్యక్తి మీ ప్రొడక్ట్‌ని బై చేస్తున్నా, అలా నెక్స్ట్ 100 డేస్ మీరు మీట్ అయితే, 100 కస్టమర్స్ అవుతారా లేదా? దెన్ లెట్ ఇట్ బి ఇంకొక 100 డేస్ తీసుకోండి. సో, దిస్ ఈస్ సింపుల్. బట్ 100 కస్టమర్స్ మీకు కనుక ఉంటే, వాట్ హ్యాపెన్ యూ నో? 100 మంది కస్టమర్స్ మీకు కనుక ఉంటే ఏం జరుగుతుందో చూడండి. యువర్ కస్టమర్ సైజ్ 100 వారు నెలకి ఒక ప్రొడక్ట్ బై చేస్తున్నారు. ఎన్ని? నెలకి ఒక ప్రొడక్ట్. దట్ మీన్స్ 2500 పీవీ అవుతుంది మంత్లీ. కానీ ఇది చాలా చిన్న విషయం కాదు, పెద్ద విషయం బాగా అర్థం చేసుకోండి. మీకు డైరెక్ట్‌గా 100 కస్టమర్స్ ఉండి, కస్టమర్స్ ఐ యామ్ నాట్ టెల్లింగ్ అబౌట్ ద డిస్ట్రిబ్యూటర్స్. కస్టమర్స్ అంటే ఓన్లీ ప్రొడక్ట్ కొంటారు, ప్రొడక్ట్ బెనిఫిట్స్ తెలిసి కొంటారు. అలా మీ దగ్గర నుంచి 100 మంది కస్టమర్స్ ఉన్నారు. 100 మంది 25 ఒక్కొక్కరు ఒక ప్రొడక్ట్ మాత్రమే బై చేస్తున్నారు. మీకు రిటైల్ ప్రాఫిట్ ఎంతంటే ఒక్క ప్రొడక్ట్‌లో రూ. 750 రూపీస్ మీరు 100 మంది కస్టమర్‌లకి ఒక ప్రొడక్ట్ అమ్మినా సరే, యువర్ ప్రాఫిట్ 100 ప్రొడక్ట్స్ ఇంటూ 750 హౌ మచ్ అండి? 75,000 రూపీస్. మీకు ఏ జాబ్ చేస్తే వస్తుంది చెప్పండి? మనం సెల్ఫ్‌గా మనం ఆపర్చునిటీని క్రియేట్ చేసుకోలేమా? మన బిజినెస్‌ని మనం డెవలప్ చేసుకోలేమా? యూ జస్ట్ గో అండ్ మీట్ పీపుల్. మీరు 10,000 సాలరీ తీసుకొని ఉద్యోగం చేసే ఏ షాప్‌లో అయినా, ఏ ఎక్కడ ఆర్గనైజేషన్‌లో అయినా సరే, వారు చెప్పేది మిమ్మల్ని రోజుకి 10 మంది కస్టమర్స్‌ని కలవకుండా మీకు సాలరీ ఏమి ఇవ్వరు. అట్‌లీస్ట్ ఆ 10లో ఒకటి మీరు సేల్ చేయకుండా వాళ్ళు మీకు సాలరీ ఇవ్వరు. అదేందో మనమే చేద్దాం. సో, మీకు 100 కస్టమర్స్‌ని తయారు చేసుకొని, రీటైల్ ప్రాఫిట్ 750 గనక మీరు ఒక్కొక్క ప్రొడక్ట్ నుంచి తీసుకోగలిగితే, 75,000 మంత్లీ ఇన్‌కమ్. మోర్ దెన్ ఏ సాఫ్ట్‌వేర్ ఇన్‌కమ్. దెన్ యూ జస్ట్ అండర్‌స్టూడ్. సో, ఇక్కడ మీరు 750 కాదు, ఒక 250 ఎక్స్‌పెండిచర్స్ అయిందనుకోండి, లేదా డిస్కౌంట్ ఇచ్చారనుకోండి, ఏమైనా అనుకోండి. అట్‌లీస్ట్ 50,000 వి కెన్ ఎర్న్. ఇది మీరు హౌస్ వైఫ్స్ యూ కెన్ ఇంప్లిమెంట్ దిస్. మీరు హౌస్ వైఫ్స్ చేయొచ్చు. ఎంప్లాయీస్ చేయొచ్చు. ఉద్యోగం చేస్తున్నోళ్ళు ఎక్స్‌ట్రా ఇన్‌కమ్‌గా చేయొచ్చు. ఒక్కరోజు ఒక కస్టమర్‌ని కలవటం ఇట్ ఈస్ నాట్ ఎ బిగ్ డీల్. ఇలా మీరు నేను చెప్పిన సర్వీస్‌ని ప్రాపర్‌గా ఇస్తూ చేస్తే అద్భుతాలు జరుగుతాయి.
ద నెక్స్ట్ ప్రొజెక్షన్ చూద్దాం. నేను ఇందాక చెప్పింది ఒక పర్సన్ ఒక ప్రొడక్ట్ వాడితే, అదే ఫ్యూచర్‌లో ఏమవుతుందో తెలుసా? ఆ ఒక పర్సన్ మంచి బెనిఫిట్స్ తీసుకున్నారు. అండ్ ప్రొడక్ట్ గురించి మంచి రిజల్ట్స్ వచ్చినాయి. అతను ఏం చేస్తాడంటే మిగతా కిడ్స్‌కి కూడా, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్‌కి కూడా ఇస్తారు. దాని వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్‌లో 4 పీపుల్ గనక ఒక్కొక్కరు ఒక ప్రొడక్ట్ వాడుతూ ఉంటే, సో 400 ప్రొడక్ట్స్ అవుతాయి. సో ఒక ఫ్యామిలీ మీ టోటల్ ఫ్యామిలీ ఒక ఫ్యామిలీ మీకు 4 మెంబర్స్ ఉన్న ఫ్యామిలీ మీకు కస్టమర్‌గా అయ్యారు. దెన్ 400 ప్రొడక్ట్స్ సేల్ అయితాయి. ఈ 400 పీపుల్ ఒక్కొక్క ప్రొడక్ట్ కొంటే మీ రిటైల్ ప్రాఫిట్ ₹750 అయితే యూ విల్ గెట్ 3,00,000 రూపీ ఇన్ ఎ మంత్. రిటైల్‌లో ఇంత ఇన్‌కమ్ ఉంది. మీకు అర్థమవుతుందా? గైస్, రిటైల్‌లో ఇంత ఇన్‌కమ్ ఉంది. ఓన్లీ నో నీడ్ టు బిల్డ్ ఎనీ టీమ్ బిల్డింగ్. మీ డిస్ట్రిబ్యూటర్లు కూడా ఎవరు లేరు. యూ జస్ట్ ఓపెన్ యువర్ ఐడీ ఇన్ విక్టోస్ అండ్ త్రూ విక్టోస్ ప్రొడక్ట్స్ అన్ని మీరు బిలీవ్ చేస్తున్నారు కదా, విక్టోస్ ప్రొడక్ట్స్ అన్ని కూడా ట్రెమెండస్ రిజల్ట్స్ ఇస్తాయని. దెన్ విత్ దీస్ ప్రొడక్ట్స్, ఈ 3 ప్రొడక్ట్సే మీకు వెపన్, ఆయుధాలు. దెన్ యూ కెన్ గో టు ద మార్కెట్. 140 క్రోర్ పాపులేషన్ ఉంది ఇండియాలో. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎక్కడ నివసిస్తున్నా మీ చుట్టూ వేల మంది, వందల మంది ఉన్నారు. ఆ వేల మంది, వందల మందికి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. లైఫ్ స్టైల్ ఇష్యూస్ ఉన్నాయి. అండ్ వారందరూ కూడా ఖచ్చితంగా సేల్స్ ప్రొడక్ట్ ఏదో ఒక రూపంలో నాకు మంచి హెల్త్ కావాలని కోరుకుంటున్న వాళ్ళున్నారు. అండ్ అలాగే మంచి ఆరోగ్యంగా ఉన్నారు. జిమ్‌కెళ్తారు, వాకింగ్ చేస్తారు. ఈవెన్ వాళ్ళకి కూడా ఈ ప్రొడక్ట్ అవసరమే. టు మెయింటైన్ దేర్ హెల్త్ ప్రాపర్ ఇన్ లాంగ్ ఇయర్స్. సో, ఆ విధంగా కూడా వాళ్ళు మీ ప్రొడక్ట్ కొంటారు. యూ జస్ట్ స్టార్ట్ టుడే. బట్ మొదలు పెట్టకుండా ఎంత చిన్న పనైనా సరే మొదలవ్వదు. మీరు అనుకుంటున్నారు 100 కస్టమర్స్ ఇట్స్ వెరీ డిఫికల్ట్, 400 కస్టమర్స్ ఇట్స్ వెరీ డిఫికల్ట్. నో గైస్, ఇఫ్ యూ ఫోకస్ ఆన్ ఎవ్రీడే బేసిక్ వర్క్ మీరు చేస్తే గనక ఖచ్చితంగా కంప్లీట్ అవుతారు. దెన్ దిస్ ఇస్ వాట్ ఓన్లీ రీటైల్ ప్రొజెక్షన్ నేను ఇప్పుడు ఇచ్చిన కస్టమర్ రిపోర్ట్. దెన్ యూ సీ హియర్ టీమ్ రిపోర్ట్. అద్భుతం జరుగుద్ది. మీ టీమ్‌లో నేను ఈ కస్టమర్ రిపోర్ట్ చెప్పాను గదా! 100 పీపుల్ 100 పీపుల్ కస్టమర్స్ ఉన్నవారు ఇక్కడ 75,000 వస్తుంది. ఇలాగా మీ టీమ్‌లో మీరు మోటివేట్ చేసి, మీ టీమ్ అందరికి ది రిటైల్ యొక్క ఉపయోగాలు చెప్తే, మీ టీమ్‌లో ఎంతమందైనా ఉండనివ్వండి. ఒక 25 మంది, 25 పీపుల్ కస్టమర్స్‌ని 100 మంది కస్టమర్స్‌ని కలిగి ఉండి, వాళ్ళు నెలకి 2,500 పీవీ సేల్ చేస్తున్నారు. రిటైల్ చేస్తున్నారు. దాని ఎగ్జాంపుల్ చూడండి. 62,000 పీవీ అవుతుంది. మీకోసమే నిన్న నేను ఇదంతా ప్రొజెక్షన్ వేసుకొని తీసుకొనొచ్చి మీకు చూపిస్తున్నా. సింపుల్ గేమ్. 25 మంది మీ టీమ్‌లో రిటైలర్స్ ఉన్నారు. వారికి 100 మంది కస్టమర్స్ ఉన్నారు. వారొక్కరు ఒక్కొక్క ప్రొడక్ట్ సేల్ చేస్తున్నారు. 62,000 పీవీ అవుతుంది. దట్ మీన్స్ మంత్లీ సీలింగ్ ఒక వీక్ 3,60,000 మీకొస్తుంది. ఇఫ్ సపోజ్ మీ 25 మంది కస్టమర్స్ 50% ఆర్గనైజేషన్ 1 నుంచి 50% ఆర్గనైజేషన్ 2 నుంచి ఉన్నారనుకోండి. సో, 30,000 అబోవ్ పీవీ జనరేట్ అవుతుంది. అండ్ మంత్లీ ఇన్‌కమ్ 3,60,000. ఇట్ ఈస్ స్మాల్ ఆర్ వాట్? సీ జస్ట్ 25 పీపుల్ రిటైల్ కెపాసిటీ పీపుల్‌ని మనం మోటివేట్ చేయలేమా? మనం ఎడ్యుకేట్ చేయలేమా? సో, దిస్ ఇస్ వాట్ వి హావ్ టు డూ గైస్. ఇఫ్ యూ చూజ్ ఒకవేళ మీ టీమ్ సైజ్ పెరుగుతుంది. ఇఫ్ యూ ఆర్ ఫోకసింగ్ ఆన్ రిటైల్, ఇఫ్ యూ వాళ్ళ ఎక్స్‌పెక్టేషన్ మించి ఎక్స్‌పీరియన్స్‌ని మీరు సర్వీస్ రూపంలో ఇస్తున్నారు. మీ టీమ్‌లో 50 రిటైలర్స్ ఉంటే, వారు ఒక్కొక్క ప్రొడక్ట్‌ని మాత్రమే వాళ్ళ కస్టమర్‌కి 100 పీపుల్ కస్టమర్స్ కలిగి ఉన్న వాళ్ళు 50 పీపుల్ ఉన్నారు. అండ్ ఒక ప్రొడక్ట్ వాళ్ళు బై చేస్తున్నారు. 1,25,000 పీవీ అండ్ డైరెక్ట్‌లీ 50% మీరు టీమ్ 1 నుంచి చేసుకున్న, 50% మీరు కమ్యూనిటీ 2 నుంచి వేసుకున్న, యువర్ ఇన్‌కమ్ విల్ బి 7,20,000. అవునా కాదా? జస్ట్ ఇమాజిన్ గైస్, దిస్ ఇస్ వెరీ, వెరీ ఈజీ గేమ్. బట్ వి ఆర్ నాట్ ఇంప్లిమెంట్. ఇందాక నేను ఫస్ట్ బాక్స్‌లో చూపించాను చూసారా? మీకు కనపడేవే చూస్తారు. ఫస్ట్ బాక్స్‌లో డైరెక్ట్‌గా 16 ఉన్నాయి సార్ స్క్వేర్స్ అని చెప్పారు. ద సేమ్ వే మీరు లోతుగా వెళ్లరు. బుర్ర పెట్టరు. ఆలోచించరు. ఇంకా ఏం మార్గాలున్నాయి మనం వెతకాలి. వెతకితే కదా వచ్చేది. మనకి ఎంత ఇంట్రెస్ట్ ఉందో అప్పుడు మనం సెర్చ్ చేయటం మొదలు పెడతాం.
ఏం వేస్ ఉన్నాయి మొదలు పెడతాం. సో, మన అందరికీ తెలీదు. సో, పాకిస్తాన్‌ని వన్ డేలో గూడా మనం లేపేయగలుగుతామని. కానీ ఇప్పుడు ఈ వార్ ద్వారా తెలిసింది. మనం ఇప్పటి వరకు ఏమనుకుంటాం? సో, వి గాట్ అన్ ఆపర్చునిటీ. బ్రహ్మోస్ ఎలా పనిచేస్తుంది? మన క్షిపణులు ఎలా పనిచేస్తున్నాయి? తెలుసుకోవడానికి వచ్చిన ఆపర్చునిటీ మొన్న జరిగిన వార్. సో, ఇప్పుడు ప్రపంచానికి మొత్తం తెలిసింది. ఇండియా పవర్ ఏంటి అనేది. సేమ్ వే గైస్ మనం ఎప్పుడైతే ఆయుధాలు పెట్టుకోవడం గాదు. వాటిని ఎలా ఉపయోగించాలో తెలుసుకోవాలి. ఎప్పుడైతే మనకు విజన్ ఒస్తుందో డెప్త్‌గా మనం థింక్ చేస్తాం. ఆ డెప్త్ థింకింగ్‌లో నుంచి ఒక ఐడియా పుడుతది. దెన్ గైస్ సింపుల్. సీరియస్‌లీ ఇఫ్ యూ ఫోకస్ ఆన్ క్రియేటింగ్ 100 పీపుల్ రిటైలర్స్. సింపుల్. ఇది చాలా మీకు ఒక ఊరే కాదు, ఒక జిల్లానే కాదు, ఒక రాష్ట్రమే కాదు, దేశం మొత్తం ఉంది. ఇఫ్ యూ కెన్ బిల్డ్ 100 రిటైలర్స్ ఇన్ యువర్ టీమ్. సో, ఫస్ట్ మీరు టీమ్‌లు తయారు చేసుకుంటూ సైమల్టేనియస్‌గా మీరు రిటైలర్స్‌ని ట్రైన్ చేస్తూ పోండి. 100 మంది రిటైలర్స్‌ని మీ ఆర్గనైజేషన్‌లో తయారు చేశారు అంటే, వారు ఒక్కొక్క 100 మంది ఒక్కొక్కరికి 100 కస్టమర్స్ ఉండి ఓన్లీ వన్ ప్రొడక్ట్ ఇఫ్ దే ఆర్ సెల్లింగ్ టోటల్ పీవీ ఎంత అయిందండి? 2,50,000 పీవీ అయింది. ఇఫ్ యూ సబ్మిట్ మీ టీమ్‌లో కదా అదొచ్చేది. ఆ టీమ్ మెంబర్స్ 50% మీ ఆర్గనైజేషన్ 1లో ఉండి, 50% ఆర్గనైజేషన్ 2లో ఉంటే, సో 1,25,000 పీవీ మంత్లీ మ్యాచ్ అయితే యూ విల్ గెట్ 15,00,000 మోర్ దెన్ సీలింగ్. దిస్ ఈస్ పాసిబుల్ గైస్. బట్ యూ ఆర్ నాట్ ఫోకస్ ఆన్ దిస్ ఏరియా. ఈ రిటైల్ అండ్ మార్కెటింగ్ ఏరియాలో మీరు ఫోకస్ చేయట్లేదు. నేను విత్ కాలిక్యులేషన్ గురించి చెప్తున్నాను. బట్ ఇది డే 1 ఈరోజు పూర్తవ్వదు. యూ హావ్ టు స్టార్ట్ నౌ. ఈ రోజుతో మీరు మొదలుపెట్టాలి. సీ గైస్ ఎవ్రీథింగ్ సేల్స్ ఇన్ ద వరల్డ్. ప్రతీది గూడా అమ్మకం, కొనుగోలు మీద. సో, తయారు చేయబడిన వస్తువు అమ్మబడాల్సిందే. ప్రతి ఒక్కరు కూడా సేల్స్ మీద ఫోకస్ చేస్తున్న వాళ్ళే. ఈవెన్ ఎన్ని చర్చలు జరిగినా రిలయన్స్‌లో అల్టిమేట్‌గా వాళ్ళు సేల్స్ గురించే మాట్లాడుకుంటారు. హౌ మెనీ సేల్స్ ఇంక్రీజ్ ఇన్ థిస్ మంత్? మనకి రిపోర్ట్ కావాలంటే ఈ లాస్ట్ మంత్‌కి, ఈ మంత్‌కి సేల్స్ ఇంక్రీజ్ అయిందా? ఇదే రిపోర్ట్ చూస్తారు. ఆ సేల్స్ గురించే మాట్లాడుకుంటారు. అండ్ అంత పెద్ద పీపులే మాట్లాడుతున్నప్పుడు వై వి కాంట్? ఎందుకు మనం ఆలోచించకూడదు సేల్స్ గురించి? ఎందుకు మనం ఆలోచించకూడదు మన కస్టమర్స్ గురించి? సో, థింక్ అబౌట్ థిస్. సో, మీకు ఈ ప్రొజెక్షన్ నచ్చిందనుకుంటున్నాను. దెన్ ఇప్పుడు మీకు ఐడియా రావాలి. హౌ టు అచీవ్ ఏ మ్యాజిక్ ఫిగర్ 3,60,000 వీక్లీ ఎలా తీసుకోవచ్చు? గైస్ మీరున్న ఊర్లోనే తీసుకోవచ్చు. సో, అర్థం చేసుకోండి. అండ్ వెరీ ఇంపార్టెంట్ ఎలాంటి మైండ్‌సెట్ మనకుండాలి. రిటైలింగ్ చేసేటప్పుడు ఎలాంటి మైండ్‌సెట్ ఉండాలి? పుట్ యువర్ ఇన్ కస్టమర్ ప్లేస్. మీరే కస్టమర్ ప్లేస్‌లో ఉంటే, ఒక వ్యక్తి మీ దగ్గరకొచ్చినప్పుడు మీరు ఏం వినాలనుకుంటారు? మీరు ఎలా ఉండాలనుకుంటారు? ఏం చెప్తే మీరు కన్విన్స్ అవుతారు? అలాగా కస్టమర్ ప్లేస్‌లో మిమ్మల్ని మీరు ఊహించుకొని ఎదుటి వ్యక్తికి మీరు సమాధానం చెప్పాలి. మీరు కస్టమర్స్‌ని కలిసేటప్పుడు, ఒక ప్రొడక్ట్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేసేటప్పుడు, మీరు ఖచ్చితంగా మీరు కస్టమర్ ప్లేస్‌లో ఎలా ఉంటే, మీరు ఎలా పొందుతారో, ఆ కస్టమర్ ప్లేస్‌లో ఉండి మీరు ఆలోచించి, అలాంటి వర్డ్స్ మీరు చెప్పాలి. అండ్ సెకండ్, కన్స్యూమర్ డు నాట్ బై ద ప్రొడక్ట్స్, దే బై ప్రొడక్ట్స్ బెనిఫిట్స్. మనమందరం అనుకుంటాం వాళ్ళు ప్రొడక్ట్స్ కొంటారని. ఈ ప్రొడక్ట్స్ బెనిఫిట్ రాకపోతే నేనెందుకు కొంటాను? వాళ్ళు ప్రొడక్ట్ కాదు కొనేది. బెనిఫిట్స్ కొంటారు. మీరు ఏం చెప్పాలి? అందులో ఏ ఇంగ్రీడియెంట్ ఉంది? ఎన్నున్నాయి? అన్నిటికన్నా ముఖ్యం ఏంటంటే, ఈ ప్రొడక్ట్ నీకు ఏ విధంగా ఉపయోగపడుతది? సో, అందుకని మనం ఏం చేయాలి? ఒక కస్టమర్ దగ్గరికి మనం వెళ్ళేటప్పుడు స్టడీ చేయాలి కొంత. ఆ కస్టమర్‌కి ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయి? అతన్ని అడగకుండానే మనం తెలుసుకోగలగాలి. అతనికి ఏ ఇల్‌నెస్ ఉంది? ఏ అనారోగ్యం ఉంది? లేదా ఎలాంటి ఆలోచనలున్నాయి? అతను అతనికి ఏం చెప్తే ఈ ప్రొడక్ట్ బెనిఫిట్‌గా ఆలోచిస్తాడు? అది మనం చెప్పాలి. సో, బెనిఫిట్స్ కొంటారు. నాట్ ద ప్రొడక్ట్స్. పీపుల్ డోంట్ బై ఫర్ లాజికల్ రీజన్. దే బై ఫర్ ఎమోషనల్ రీజన్. కరెక్ట్ ఆర్ వాట్? చూడండి రీసెంట్‌గా తమిళనాడులో ఒక అద్భుతమైన టెస్టిమోనీ. కొన్ని క్యాన్సర్ పేషెంట్ థర్డ్ లెవెల్ క్యాన్సర్ పేషెంట్ యూజ్డ్ అవర్ ప్రొడక్ట్. మన ప్రొడక్ట్ వాడారు. సో, మన ప్రొడక్ట్ వాడిన తర్వాత డాక్టర్ జెప్పాడు. కీమో చేయాలి ఎవ్రీ మంత్ అని. ఒక్కసారి కీమో ముందు టెస్టులు జేస్తారు. సో, కీమోథెరపీ ముందు టెస్టులు జేస్తే డాక్టర్ జెప్పాడు. "నో నీడ్ టు కీమో థిస్ మంత్. ఈ మంత్ కీమో అవసరం లేదు. ఆహ్, క్యాన్సర్ సెల్స్ అన్నీ గూడా చాలా తగ్గుముఖం పట్టాయి" అన్నాడు. దే షాక్డ్. ద ఎంటైర్ ఫ్యామిలీ మన చీఫ్ మెంటర్ మాతారాజా గారి దగ్గరికి వెళ్లి, సో, ఒక స్వీట్ బాక్స్‌తో వాళ్ళ ఫ్యామిలీ అంతా వెళ్లి,
వాళ్ళు హ్యాపీగా ఫీల్ అయ్యి వీఆర్ వెరీ హ్యాపీ సార్ అని చెప్పి చాలా ఎమోషనల్గా ఫీల్ అయ్యారు. సో వాళ్ళ పెయిన్ని మనం అర్థం చేసుకోవాలి. సో పీపుల్ డోంట్ బై ఏ మన లాజికల్ థింగ్స్ అన్ని చెప్పొద్దు. అందులో సైన్స్ ఉంది. వీటన్నిటికన్నా వాళ్ళ ఎమోషన్ వెరీ ఇంపార్టెంట్. సో వాళ్ళ కూతురికి హెల్త్ ప్రాబ్లమ్ ఉంది. వాళ్ళ భార్యకి హెల్త్ ప్రాబ్లమ్ ఉంది. వాళ్ళ మదర్‌కి హెల్త్ ప్రాబ్లమ్ ఉంది. సో యాస్ ఎ రెస్పాన్సిబుల్ పర్సన్ యూ హ్యావ్ టు కేర్ అబౌట్ దోస్ పీపుల్. ఈ విధమైన ఎమోషనల్‌గా వాళ్ళని మనం చెప్పాలి. పీపుల్ డోంట్ కేర్ అబౌట్ దేర్ బిజినెస్. వాళ్ళ బిజినెస్ గురించి కేర్ చేయరు. దే కేర్ అబౌట్ దేర్ ప్రాబ్లమ్స్. వాళ్ళకి ప్రొడక్ట్ వాడటం ద్వారా ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుందా? దే కెన్ యూజ్. సో, కానీ మనం ఈ ప్రాబ్లమ్ సాల్వింగ్ మీద ఉండం. చెప్తూనే ఉంటాం గంటల తరబడి. రోజంతా పొద్దున్న స్టార్ట్ చేస్తే సాయంత్రం వరకు చెప్తూనే ఉంటాం. దెన్ ఏం చెప్పాలి? వాళ్ళ ప్రాబ్లమ్ గురించి చెప్పండి. మీకు డయాబెటిక్ ఉంది. సర్ ఇఫ్ యూ యూజ్ దిస్ స్టెప్ బై స్టెప్, స్టెప్ బై స్టెప్, స్టెప్ బై స్టెప్ యూ కెన్ అవాయిడ్ యువర్ టాబ్లెట్. డైలీ టాబ్లెట్ మీరు దూరం చేయొచ్చు. ఇఫ్ యూ యూజ్ దిస్ నెక్స్ట్ 3 మంత్స్ ఖచ్చితంగా చెప్తున్నాను ప్యాంక్రియాస్ పనితీరు బాగుపడుతుంది. ప్యాంక్రియాస్ పనితీరు బాగుపడుతుంది. మీ ఇన్సులిన్ రిలీజింగ్ ప్రాపర్ అవుతుంది. ఇవి మనం ప్రాబ్లమ్ సాల్వింగ్ గురించి చెప్పాలి. రైట్? అండ్ బి ద సొల్యూషన్. నాట్ దే ఆర్ లుకింగ్ ఫర్ ప్రాబ్లమ్. సో సొల్యూషన్ గురించి మనం చెప్పాలి. రైట్? అండ్ అండర్ ప్రామిస్ ఓవర్ డెలివర్. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ వర్డ్ గైస్. మనం ఎలా ఉంటామంటే ఓవర్ ప్రామిస్ అండర్ డెలివర్. కరెక్ట్ ఆర్ వాట్? మనం ఓవర్ ప్రామిస్ చేస్తాం. చేసేదానికన్నా ఎక్కువ చెప్తాం. చేసేది మాత్రం కొంచెం. కానీ అలా ఉండకూడదు. మీరు తక్కువే చెప్పండి. జస్ట్ ఎక్స్‌పెక్టేషన్ మెయింటైన్. మీరు ఎక్స్‌పెక్టేషన్ బాగా ఎక్కువ చెప్పి ఎక్స్‌పెక్టేషన్స్ పెంచేస్తారు. మీరు చేసేదేమో తక్కువ చేస్తారు. దెన్ ఎక్స్‌పెక్టేషన్‌కి రీచ్ అవుతుందా? రీచ్ అవ్వదు. దెన్ ఫెయిల్. మీరు అండర్ ప్రామిస్ చేయండి. మీరు చేయగలిగే దానికన్నా తక్కువే చెప్పండి. బట్ ఓవర్ డెలివరీ చేయండి. ఎక్కువ డెలివరీ చేయండి. ఎక్కువ సర్వీస్ ఇవ్వండి. ఎక్కువ ఆనందాన్ని ఇవ్వండి. ఎక్కువ మంచి ఎక్స్‌పీరియన్స్‌ని ఇవ్వండి. దెన్ ఆటోమేటికల్లీ సో కస్టమర్ విల్ సాటిస్ఫై. ప్రైస్ ఈస్ వాట్ యూ పే. ఇందాక నేను చెప్పిన ప్రైస్ ఇంపార్టెంటే కానీ మీరిచ్చే సర్వీస్‌కి, వాళ్ళు పొందే హ్యాపీనెస్‌కి, మనం ఇచ్చిన ప్రొడక్ట్ వల్ల వాళ్ళు పొందే బెనిఫిట్‌కి సో ప్రైస్ నెవర్ ఈక్వల్. ఫస్ట్ వాడక ముందు అది ప్రైస్ అవుతుంది. ఆఫ్టర్ యూజింగ్ దట్, ఆఫ్టర్ యూజింగ్ అవర్ ప్రొడక్ట్ సో వాల్యూ ఇస్ ద మ్యాటర్. సో మోర్ దెన్ ఏ ప్రైస్ ఎప్పుడైతే వాళ్ళు సాటిస్ఫై పొందుతారో అది ప్రైస్ కన్నా అది వాల్యూని క్రియేట్ చేస్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక ప్రోడక్ట్‌ని హార్ట్ హెల్త్ కోసం వాడాం. నెక్స్ట్ 5 ఇయర్స్‌లో రావాల్సిన హార్ట్ అటాక్ పోస్ట్‌పోన్ అయ్యి 10 ఇయర్స్‌లో వస్తుంది. అంటే 5 ఇయర్స్ తర్వాత 15,00,000 ఖర్చయ్యేదాన్ని మన ప్రొడక్ట్ యూజ్ చేసిన ద్వారా 10 ఇయర్స్ పోస్ట్‌పోన్ చేయగలిగాం. హి విల్ గెట్ మోర్ థాన్ 15,00,000 వర్త్ ఆఫ్ మనీ అతను సేవ్ చేసుకోగలిగాడు. బట్ దాంతో 15,00,000 మనం ఈక్వల్ చేయలేం. మోర్ థాన్ 15,00,000 మనీ వదిలేయండి. ఒక్కసారి ఒక నైఫ్‌ని మన బాడీ మీద పెట్టిన తర్వాత దెన్ హెల్త్ డ్యామేజ్ అయినట్టే. సో ఇప్పుడు చెప్పండి ఆ ప్రొడక్ట్‌కి వాల్యూవా? ప్రైజా? వాల్యూవా? ఏదిస్తాం మనం? సో ఎప్పుడైతే ప్రైస్ కన్నా వాల్యూ గురించి కస్టమర్ తెలుసుకోగలుగుతాడో దెన్ అతను కంటిన్యూయస్‌గా మీ కస్టమర్ అయితాడు. ఇఫ్ యూ డోంట్ కేర్ ఫర్ ద కస్టమర్ సంబడీ ఎల్స్ విల్ టేక్ అవే. మీరు కనుక మీ కస్టమర్స్ వచ్చారు. ఇక్కడే మనం తప్పు చేస్తాం. ఫస్ట్ చాలా ఇంటెన్సిటీతో పీపుల్‌ని కలుస్తాం. ఆ పీపుల్‌ని కలిసిన తర్వాత కొంతకాలం తర్వాత వదిలేస్తాం. కమ్యూనికేట్ చేయం. ఫోను ద్వారా కాంటాక్ట్‌లో ఉండం. మెసేజ్‌లు ఇవ్వం. కమ్యూనికేషన్ డిస్కనెక్ట్ అయిపోతుంది. దెన్ ఏమవుతుంది? ఆ కస్టమర్ ఇంకో ప్రొడక్ట్ వాడటం మొదలుపెడతారు. సో డోంట్ లీవ్ ఇట్. ద కస్టమర్ మీరు ఒక్కరనుకుంటున్నారు. ఒక సాటిస్ఫాక్షన్ కస్టమర్ బాగా గుర్తుపెట్టుకోండి. అండర్‌లైన్ దిస్ వర్డ్. ఒక సాటిస్ఫాక్షన్ కస్టమర్ 10 మంది కస్టమర్స్‌ని మీ దగ్గరికి తీసుకొనొస్తారు. గుర్తుపెట్టుకోండి. ఒక సాటిస్ఫాక్షన్ కస్టమర్ 10 మంది కస్టమర్స్‌ని మీ దగ్గరికి తీసుకొనొస్తారు. డోంట్ లీవ్ అలోన్. సో అతను ఒక్కడే కదా అని చులకన చూడకండి. సో సేల్స్ గో అప్ అండ్ ఇంకొకటి మీరు అన్నీ చేస్తున్నారు. మీ ఎక్స్‌పీరియన్స్ ఇచ్చే థింగ్ చాలా బెటర్‌గా ఉంది. అలా ఎక్స్‌పెక్టేషన్ కన్నా మీ సర్వీసు మీ ఎక్స్‌పీరియన్స్ చాలా బెటర్‌గా ఇస్తున్నారు. ఎవ్రీథింగ్ ఈస్ గోయింగ్ వెల్ మీ వైపు నుంచి. బట్ సమ్‌టైమ్స్ సేల్స్ గో డౌన్ అప్. ఇవన్నీ మన మన చేతుల్లో లేవు. మార్కెట్ అనేది ఫ్లక్చుయేట్ అవుతూ ఉంటుంది. సో మొన్న వార్ వచ్చింది. ఆ 3 డేస్ బిజినెస్‌లన్నీ గూడా తగ్గినాయి, పెరిగినాయి. సో లేదా వర్షం పడుతుంది. తగ్గుతుంది, పెరుగుతుంది. లేదా టూ మచ్ సమ్మర్ ఉంటుంది. తగ్గుతుంది, పెరుగుతుంటుంది. దిస్ ఆల్ కామన్ గైస్. ఫ్లక్చుయేట్ అవుతూ ఉంటుంది. ఫ్లక్చుయేట్ అవ్వకుండా ఈ ప్రపంచంలో, ఈ సృష్టిలో ఏదీ ఉండదు. సో నా గ్రాఫ్ ఇలాగా ఒక్కసారి స్టార్ట్ అయిన తర్వాత
లా అప్‌కెళ్ళాలి, టోటల్‌గా పైకే వెళ్ళాలంటే ఇట్స్ ఇంపాసిబుల్. సో, అప్పుడు సేల్స్ ఇది వెళ్తూ ఉంటుంది, తగ్గుతూ ఉంటుంది. ఇక్కడ మీరు అందరూ అర్థం చేసుకోవాల్సింది, ఎక్కడైతే లో అవుతుందో, అక్కడ మీరు స్క్రూటినీ జేసుకోవాలి. వాట్ ఈస్ ద మైనస్? ఏంటి ప్రాబ్లమ్? ప్రాబ్లమ్ ఫైండ్ ఔట్ చేయాలి. దెన్ రెక్టిఫై చేసుకోవాలి. లేదు మనం డిసప్పాయింట్ అవుతామంటే యూ కెన్ డిసప్పాయింట్ ఎవ్రీ డే. సో, సేల్స్ అనేది డౌన్ అవ్వటం, అప్ అవ్వటం ఇట్స్ ఎ వెరీ కామన్ థింగ్. బట్ డోంట్ డిసప్పాయింట్. అగైన్ రీచార్జ్ అండ్ మరలా అగైన్ స్టార్ట్ చేయండి వార్‌ని. దెన్ దట్ ఈస్ ద వ్రాప్. ఇట్ ఈస్ టోటల్లీ గైస్ ఐ థాట్ ఈరోజు మీకు ఒక ఐడియా వచ్చుండాలి. త్రూ రీటైల్, ఒక రీటైల్ ద్వారా మనము ఎంత బిజినెస్‌ని తీసుకోగలుగుతామో, ఎంత బిజినెస్‌ని మనం చేయగలుగుతామో మీరందరూ ఈరోజు అర్థం చేసుకున్నారని నేను అనుకుంటున్నా. బట్ ఇట్ ఈస్ త్రూ ఔట్ 3 అవర్స్, 5 అవర్స్ ఇచ్చే ట్రైనింగ్ నేను మీకు 1 అవర్‌లో కంప్లీట్ చేశాను. 1 అవర్ 20 మినిట్స్‌లో కంప్లీట్ చేశాను. దిస్ ఈస్ వెరీ, వెరీ, వెరీ ఇంపార్టెంట్. ఈరోజు నేను చెప్పిన ఎక్స్‌పెక్టేషన్, ఎక్స్‌పీరియన్స్ డిఫరెన్స్ అండ్ అలాగే ఆపర్చునిటీ ఫస్ట్ స్లైడ్‌లో మనం చూసిన ఆపర్చునిటీ మనం చూసేదే నిజమనుకుంటాం. బట్ మనం లోతుగా వెళ్తే ఎప్పుడైతే మనకి రిక్వైర్మెంట్ పడుతుందో, మన బ్రెయిన్ యూజ్ చేస్తామో 100% మనం ఖచ్చితంగా మంచి ఆపర్చునిటీని మనం గుర్తిస్తాం. సో గైస్, ఆల్ దీస్ థింగ్స్ ప్లీజ్ ఫోకస్ ఆన్ యువర్ రీటైల్ కస్టమర్ అండ్ అలాగే సేల్స్. సో ఇదందరికీ మీ అందరికీ అర్థమైందని నేను 100% బిలీవ్ చేస్తున్నాను. సో ప్లీజ్ ఫోకస్ ఆన్ దిస్ అండ్ ఓవర్ టు రసూల్ అండ్ మన చీఫ్ మెంటర్స్‌కి. రసూల్, ఆర్ యూ దేర్? Yes, sir. Thank you. Thank you. Thank you so much, sir. Today we have learned an important topic called retailing and marketing. It's a backbone of our business. 100%. Correct. So, Upendra sir, are you joining us, sir? Yes, sir. Yes, sir. హాయ్ గైస్, ఎలా ఉంది సెషన్? ప్రభుదేవ గారు యాజ్ ఏ టాప్ రిటైలర్ ఒకే మంత్ 200 ప్రోడక్ట్లు అమ్మిన ఆ ఎక్స్పీరియన్స్ ఒకసారి మీకు కనిపిస్తున్నట్టుంది. ఇప్పుడు సార్ స్లైడ్ బై స్లైడ్ చెప్తుంటున్నప్పుడు నేను చూస్తా ఉన్నా, గమనిస్తా ఉన్నా. వెరీ గుడ్. గైస్, మీ అందరికీ చెప్పేది ప్రతి సెషన్ ఎలా ఉంటుంది అనే దాని మీద ఇప్పుడు మీకు ఎక్స్పీరియన్స్ వచ్చి ఉండాలి. యాజ్ ఏ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ ఒక ప్రొడక్ట్ని ఎలా సేల్ చేయగలిగే అనుభవం ఉండుంటే ఎలా సేల్ చేయించాలి అనే దాని మీద ఎంత బాగా ప్రతి ఒక్కరికి అర్థమయ్యేలా చెప్పగలుగుంటారు. సార్, అంటే ఒక కంపెనీని రన్ చేయాలి, ముందుకు తీసుకువెళ్ళాలి అని చెప్పారంటే ఫస్ట్ బేసిక్గా ఉండాలి ఏంటంటే ఆ కంపెనీ ఉన్న ప్రొడక్ట్ని ఎలా సేల్ చేయాలి, ఎలా సేల్ చేయించాలి దాని మీద. సో అటువంటి పూర్తి అనుభవంతో మనకి ఇప్పుడు ఈ సెషన్స్ అన్ని నడుస్తూ ఉన్నాయి. ప్రతి ఒక్కళ్ళు ఎవ్రీ వెడ్నెస్డే జరిగే ప్రోగ్రామ్స్, ఎవ్రీ సాటర్డే జరిగే ప్రోగ్రాంలు దయచేసి అందరూ ఇంకా ఇప్పుడు మీకు అర్థమైతే ఉండాలి. అరే, నా టీంలో పలానా వ్యక్తి పలానా ఇలా చేస్తున్నాడు, ఈ రోజు ఈ ప్రోగ్రాంకి వచ్చి ఉంటే ఎన్ని విషయాలు నేర్చుకునేవాడు, ఇంకా ఎన్ని విషయాలు నేర్చుకున్నాడు అది రాకపోవడం ద్వారా అనిపిస్తుందా లేదా? సో ప్రోగ్రామ్స్ని ప్రతి ప్రోగ్రామ్ని దయచేసి నెగ్లెక్ట్ చేయమాకండి. టీంని అలర్ట్గా చేయండి, తీసుకోరండి. ఎందుకంటే ఎంత నాలెడ్జ్ ఇప్పుడు మీరు తీసుకోగలిగితే, ఎంత సబ్జెక్ట్ మీరు తీసుకోగలిగితే ఆ సబ్జెక్ట్ ఏదైతే ఇందాక సార్ మీకు క్లియర్గా చెప్పిండో 3.6 అనేది ఎంత ఈజీగా ఇప్పుడు మనకి ఓన్లీ ఫర్ కస్టమర్ బేస్లో మనం వెళ్తే ఎంత త్వరగా అచీవ్ కావచ్చు అర్థమవుతుందా? క్లియర్గా అర్థమైందా సార్ ప్రతి ఒక్కళ్ళకి? అంటే అటువంటి కస్టమర్ బేస్ని మనం మిగతా క్రియేట్ చేయాలని చెప్పినప్పుడు మనతో పాటు ప్రతి ప్రోగ్రామ్కి ఏం కావాలి, మన టీం మెంబర్స్ అందరూ కూడా ఇంకా అటెండ్ కావాలి, ఇంకా అటెండ్ అయ్యా చేయాలి. అర్థమైంది సార్? ప్రతి ప్రోగ్రామ్ ఎందుకంటే ఎన్ని వాయిస్ మెసేజ్లు పెడతా ఉన్నాం సార్, ప్రోగ్రామ్ అటెండ్ కాండి అని. ఎందుకంటే ఒక పాయింట్ మీకు చెప్తున్నా సార్, ఈ కస్టమర్ బేస్లో కావచ్చు, టీమ్ బిల్డింగ్లో కావచ్చు, మనం ముందుకు వెళ్ళాలి అని చెప్పంటే ఎక్కడ ఏ ఇన్స్టిట్యూషన్లో కూడా ఇటువంటి టెక్నిక్స్ నువ్వు డెవలప్ కావాలి, నువ్వు సక్సెస్ కావాలని చెప్పినటువంటి ఇటువంటి టెక్నిక్స్ చెప్పేటువంటి ఇన్స్టిట్యూషన్స్ లేవు మనకి ఈ డైరెక్ట్ సెల్లింగ్లో. ఎవరైతే మీ అప్లైన్, ఎవరైతే మీ మెంటర్, ఎవరైతే కంపెనీ మేనేజ్ చేసేటువంటి మేనేజింగ్ డైరెక్టర్, వీళ్ళ దగ్గర నుంచి వచ్చేటువంటి ఈ విషయాలే మనకు ఒక గ్రంథం లాంటి వాటిలోంచి ఎంతో సబ్జెక్ట్ తీసుకుంటే, ఇంతమంది నేను గ్రూప్లో మొత్తం చెక్ చేస్తున్నా, ప్రతి ఒక్కరిని చెక్ చేస్తా ఉన్నా. దీంట్లో శ్రీనివాస్ రెడ్డి అని ఉన్న వాళ్ళకు మాత్రమే కొంతమంది రాస్తా ఉన్నారు, కొంతమంది నోట్ చేస్తా ఉన్నారు.
కొంతమంది శ్రవణానందంగా వింటున్నారు. సార్ ప్రతి ప్రోగ్రామ్ దయచేసి ఒక నోట్స్ పెట్టండి. ప్రతి ప్రోగ్రామ్ ఈ వెడ్నెస్డే ఏం ప్రోగ్రామ్ జరిగింది, దాంట్లో ఏం నేర్చుకున్నాం, ప్రతిదీ నోట్ చేయండి. అలా నోట్ చేయకోకుండా వింటూ ఉంటే అదేంటి అని చెప్పంటే మనకి ఏ టైంలో ఏం కావాలనే దాని మీద మళ్ళీ మన క్వశ్చన్ మార్క్ ఉంటుంది. ఇక్కడ మహేష్ గోగుల గారు ప్రతి పిన్ టు పిన్ దాంట్లో నోట్ చేస్తా ఉన్నారు. నేను ప్రతి ఒక్కరు గమనిస్తా ఉన్నాను. సో ఫ్రెండ్స్, ఈ రోజు జరిగినటువంటి సెషన్ ఇప్పుడు దాకా మనకి జాయినింగ్ అనే మీద మాక్సిమం 70% పీపుల్ ఉన్నారు. కేవలం 30% ఉన్నటువంటి పీపుల్ మాత్రమే రిటైలింగ్ లో చేస్తూ ర్యాంక్స్ అప్డేట్ చేస్తున్నారు. కొంతమంది ఎక్స్పర్ట్ ర్యాంకర్స్ ఉన్నారు, కేవలం రిటైలింగ్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టుకుంటూ, అంటే ఇటు రిటైలింగ్ తో పాటు 70% రిటైలింగ్ లో ఉన్నారు, 30% జాయినింగ్ లో ఉన్నారు. మాక్సిమం పీపుల్ 70-80% జాయినింగ్ లో ఉన్నారు, 20% కూడా రిటైలింగ్ లో లేరు. అంటే కస్టమర్ బేస్ ని మనం కానీ క్రియేట్ చేయగలిగితే, ఒక 25 మెంబర్స్ మీద ఫోకస్ చేయగలిగితే ఎంత త్వరగా మనం 3.6 అనే దానికి అచీవ్ కావచ్చు. అన్లిమిటెడ్ ఇన్కమ్. ఇక్కడ జాయినింగ్ లో ఉన్న, అంటే జాయినింగ్ చేయకూడదని చెప్పని కాదు, కానీ జాయినింగ్ లో కూడా ఏమైందంటే ఒకసారి ఒక వ్యక్తి లాగిన్ అయ్యాడు, ఒక వ్యక్తి లాగిన్ కాలేదు అనేది క్వశ్చన్ మార్క్ ఉంటుంది. కానీ కస్టమర్ మాత్రం కంటిన్యూగా కంపల్సరీ ప్రోడక్ట్ వాడాల్సిందే. ఒక్కసారి ప్రోడక్ట్ కన్జ్యూమ్ చేశాడంటే మాత్రం ప్రోడక్ట్ ని వదిలిపెట్టాడు. మీకు తెలిసిన విషయమే. అంటే కస్టమర్ బేస్ అని చెప్పి అనేది ఎంత లాంగ్ టర్మ్ మనకు ఉంటుందో ఆలోచించండి. అంటే రిక్రూట్మెంట్ కి కస్టమర్ కి మీరు ఆలోచించండి. కస్టమర్ ఒక్కసారి ప్రోడక్ట్ కన్జ్యూమ్ చేశాడా, అది కంటిన్యూగా తన ఫ్యామిలీ మొత్తానికి చేయించాల్సిందే. ఎందుకు అని చెప్పానంటే ఒక విషయం చెప్తూ నేను రసూల్కి ఇస్తా. మన ఎంటైర్ శరీరం, మన బాడీ పార్ట్ టెక్నికల్ గా మన అనౌన్స్ చేశారు. ఎంటైర్ మన దేహం యొక్క కాస్ట్ ఎంత అని చెప్పని, మన బాడీలో ఉన్న ఒక్కొక్క ఆర్గాన్ ని వాల్యూ వేస్తే అంట 302 కోట్లు అంట సార్. ఎంత? మీ ఆర్గాన్స్, బాడీలో ఉన్న ఆర్గాన్ ఒక్కో దాని వాల్యూ వేసుకుంటే 302 కోట్ల రూపాయల వాల్యూ ఉన్నటువంటి ఆర్గాన్స్ ఇవి. ఇంత వాల్యూ ఉన్న ఈ ఆర్గాన్స్ ని ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి అంటే, బయట పీపుల్ కి నీడ్ ఉంది, ప్రొడక్ట్ నీడ్ ఉంది, కానీ ఆ ప్రొడక్ట్ అక్కడ దాకా వెళ్ళట్లేదు. అక్కడ దాకా వెళ్ళగలిగే ఎవరైతే చేయగలుగుతారో వాళ్ళ దగ్గర నుంచి ప్రతి వ్యక్తి ప్రోడక్ట్ కన్జ్యూమ్ చేయాల్సిందే. సో రియలీ అలా చాలా అమేజింగ్ విషయాలు మీతో చెప్పారు సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓవర్ టు రసూల్ సార్. Early morning, thank you, respect most MD sir. Really extraordinary session sir, extraordinary session. Upendra sir, thank you. నేను ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ నోట్ చేశాను సార్. ఎక్కడి నుంచి హౌ టు సేల్స్ అండ్ మార్కెటింగ్ నుంచి స్పాట్ టిల్ లాస్ట్ సెకండ్ దాకా ఎవ్రీ పాయింట్ నోట్ చేసుకున్నాను సార్. రియల్లీ ఎక్స్ట్రాడినరీ సెషన్. కస్టమర్ బేస్ ఎలా బిల్డ్ చేయొచ్చు అనేసి మీరు ఇంక్లూడింగ్ రూట్స్ తో సహా అది గ్రో అయ్యేదాకా క్లారిటీ ఇచ్చినారు సార్. అబ్బా సార్, 15 lakhs దాకా కళ్ళు మూసుకొని ఒక్కసారి కస్టమర్ బేస్ క్రియేట్ చేస్తే మనం ఈజీలీ మంత్లీ 15 lakhs కళ్ళు ఇంట్లో కూర్చొని కూడా తీసుకోవచ్చు అని ప్రాక్టికల్ చూపించినారు సార్ మీరు. రియల్లీ అమేజింగ్, థండర్ స్టోమ్ సార్, రియల్లీ అమేజింగ్. ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ నేను నోట్ చేసుకున్నాను సార్. కస్టమర్ రిపోర్ట్ ఎలా ఉండాలా, టీమ్ రిపోర్ట్ ఎలా ఉండాలా, ప్రతి ఒక్కటి సార్, ప్రతి ఒక్కటి. సర్కిల్ చెప్పింది అయితే ఎక్స్ట్రాడినరీ సార్. సర్కిల్ రియల్లీ. సో ఫ్రమ్ దిస్ సెకండ్ ఆన్వర్డ్స్ ఈవెన్ నేను చేస్తాను సార్, నేను స్టార్ట్ చేస్తాను. ఫస్ట్ దాన్ని గ్రూప్ లో పెడతాను. నేను ఏమైతే కస్టమర్ బేస్ క్రియేట్ చేసే దానికి స్టార్ట్ చేస్తున్నానో దాన్ని మా వాట్సాప్ గ్రూప్ లో నేను అడ్వర్టైజ్మెంట్ చేయడం స్టార్ట్ చేస్తాను సార్. సి దిస్ స్టార్ట్స్ ఫ్రమ్ మై ఎండ్. నా నుంచేనే స్టార్ట్ అవుద్ది ఇది. థ్యాంక్ యూ ఎండి సార్, థ్యాంక్ యూ మచ్. ఎగ్జైటెడ్. థ్యాంక్ యూ ఎండి సార్. ఓవర్ టు రసూల్.